రూపాయలకి వెళ్ళడం జరిగింది. 10,000 రూపాయలకి వెళ్ళడం జరిగింది. అది కూడా ఖర్చులతో సహా మొత్తం మనయేనండి. సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. దీనికి వెళ్ళడానికి కారణం ఏంటంటే నా ఓన్గా నేను బతకాలి. ఎందుకు అంటే నేను ఎంబీఏ డిస్కంటిన్యూ అయ్యాను. ఊర్లో ఉంటున్నాను, వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేస్తున్న సమయంలో ఊర్లో ఉన్నటువంటి అందరూ కూడా మా అమ్మ నాన్నని ఒకటేమైనా ఏంది మీ వాడు చదువుకొని ఇంట్లో ఉంటున్నాడు, ఏంది ఎందుకని ఉంటున్నాడు అని చెప్పేసి అందరూ ఫెదర్ చేయడం వల్ల నేను, అందరికీ తెలుసు కదండి కరువు పని అనేది, కరువు పని పోవడం జరిగింది. నేను ఆ కరువు పని పోయిన కాడ అందరూ కొద్దిగా ఏళ్ళగా చేసి మాట్లాడడం జరిగింది. ఆ ఏళ్ళగా చేసిన దానికి నేను పంతంగా ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళు కొద్దిగా బాధపడతా నాకు చెప్పడం జరిగింది. ఆ చెప్పడం వల్ల నేనేం చేశానంటే ఒకటే మాట చెప్పా అమ్మ వాళ్ళకి, మా కరెక్ట్ వన్ వన్ వీక్ అంటే 1 వీక్ ఉంటాను ఇంట్లో, తర్వాత నేను ఖచ్చితంగా జాబ్ చూసుకుని వెళ్ళిపోతా అన్నాను. జాబ్ చేయాలని ఉంది కానీ ఎలా చేయాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరి ద్వారా మనం వెళ్ళాలనేది అయితే నాకు తెలియలేదు. బట్ కాకపోతే నలుగురిలో మా ఫ్రెండ్ ఉన్నాడు, సరే ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోతే సరిపోయింది, ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి, బయటికి వెళితే ఏదో ఒక సోర్స్ దొరకపోయిద్దా అని చెప్పేసి వెళ్ళాను. మా ఫ్రెండ్ వరకు వచ్చి రూమ్ లో ఉంది రారా, సరే అయితే ఇది లేదా 10 రోజులు ఉండేసి అట్ట ఇట్ట తిరిగిపోదులే అని చెప్పారు అన్నాడు. నేనేం చేశానంటే మా ఫ్రెండ్ దగ్గర పోవడమే కాకుండా అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి, అతను ఆల్రెడీ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఎరువుల కంపెనీలో పనిచేస్తున్నాడు అతను. అతను ఎక్కడికి వెళ్ళాడంటే అక్కడికి, అతను వద్దంటున్నా కానీ అతను ఎనిగిత్తిపోయేవాడిని. ఎందుకంటే ఎవరో ఒకరు పరిచయం కాకపోతారా, నేను జాబ్లో తీసుకోపోతారని చెప్పేసి అట్లా తిరుగుతున్న సమయంలో కొండేపి నుంచి శివారెడ్డి అని చెప్పేసి ఒక సార్ ఉన్నారు. ఆ సార్ని పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ పరిచయం చేసుకోవడము, అతను వెంటనే నన్ను జాయిన్ చేసుకోవడము ఇట్లా జరిగింది. 10,000 రూపాయలకి రూమ్ రెంట్ కానీ, నేను నా పెట్రోల్ కానీ మొత్తం కూడా వాటిలో నేను తిరగడం జరిగింది. సో అక్కడ నుంచి అక్కడ మంచిగా సక్సెస్ఫుల్ అయ్యాను. 6 నెలల్లో మళ్ళీ వెంటనే ప్రమోషన్ వచ్చింది, ఆదోనికి వెళ్ళాను. అక్కడ 18,000 రూపాయల శాలరీ తీసుకోవడం జరిగింది. అక్కడ 1 ఇయర్ చేయగానే కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు రిటర్న్ నేను ఇంటికి వద్దామని చెప్పేసి ఇంటికి వస్తుంటే మధ్యలో నంద్యాల దగ్గర ఆపడం జరిగింది పోలీసులు. ఆపేసి మళ్ళీ రిటర్న్ పంపించారు. రిటర్న్ పంపిస్తే అక్కడ ఆదోనిలోనే ఇరక్కపోయాము. ఆదోనిలో ఇరక్కపోతే అక్కడ మాకు జీతాలు లేవు. జీతాలు 8,000 వేసేవాళ్ళు. రూమ్ రెంట్, ఫుడ్ మొత్తం వాటిలోనే ఇంకా సగం. ఇంట్లో వాళ్ళే చెప్పుకోలేము, శాలరీ వస్తుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంట్లో వాళ్ళని అడగలేము. అలాంటి పరిస్థితుల్లో డైలీ డైలీ 1 మంత్ వరకు చికెన్ 40 రూపీస్ అన్నారని చెప్పేసి చికెన్ తోటి తినేటోళ్ళం మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి. సో అట్లా గడిచింది. తర్వాత అక్కడ నుంచి పిడుగురాలకి ట్రాన్స్ఫర్ అవడం జరిగింది, న్యూజివీడ్స్ అని చెప్పేసి. అక్కడికి వచ్చేసరికి 25,000 బేసిక్ ఇచ్చారు. అప్పుడు తర్వాత ట్రావెలింగ్ అలవెన్సెస్ మొత్తం ఇచ్చారు. అక్కడికి వచ్చి 35 అయింది. అక్కడ నుంచి లింగసముద్రం రావడం జరిగింది మళ్ళీ ట్రాన్స్ఫర్ మీద. అదే కంపెనీ కందుకూరు దగ్గర లింగసముద్రం రావడం జరిగింది. ఆడికి వచ్చి 45 అయింది. సో ఆ విధంగా నా జాబ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. దానికన్నా ముందు నేను 2015లోనే నెట్వర్క్ మార్కెటింగ్ అనేవి చేయడం జరిగింది. అక్కడ చేయడం జరిగింది, చేతులు కాల్చుకోవడం జరిగింది. ఆ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మెల్లమెల్లగా అక్కడ జాబ్ చేస్తున్న మూమెంట్లో మా మేడం గారు, శిరీష మేడం గారు నాకు ఈ వెస్టేజ్ గురించి పరిచయం చేయడం జరిగింది. తర్వాత నేను లింగసముద్రం నుంచి కలిగిరి పోయే మూమెంట్లో మన ఎంఎస్ఐ గురువు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ తిరుపతి సార్ ఇట్లా వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ఉంది, ఒకసారి చూడండి బాగుంటుంది అని చెప్పి అన్నారు. నేను సార్ ఇలాంటివన్నీ నేను చాలా చూశాను సార్, ఇలాంటి చాలా స్ట్రగుల్స్ పడ్డాను. ఆల్రెడీ అమౌంట్ కట్టి 3.5 లక్షల దాకా అమౌంట్ కట్టి ఇలాంటి వాటి నాలుగు కంపెనీలు జాయిన్ అవ్వడం జరిగింది అని చెప్పాను ఎంఎస్ఆర్ గారికి. చెప్తే ఎంఎస్ఆర్ గారు, నేను మాట్లాడుతూ ఉన్నాను, ఎంఎస్ఆర్ గారు ఒకటే మాట అన్నారు, సార్ మీరు ఇది వరకు దాంట్లో అమౌంట్ కట్టారు, దీంట్లో అమౌంట్ కట్టేది లేదు అన్నారు. అన్నదానికి మీకు ఏమేం కావాలి సార్ అంటే ఆధార్ కార్డు కావాలన్నారు. ఆధార్ కార్డు ఇచ్చాను, వెంటనే చేర్చిస్తాను ఎంఎస్ఆర్ సార్కి. వెంటనే ఐడి వేయడం అనేది జరిగింది. సో ఆ విధంగా వెస్టేజ్ జర్నీ స్టార్ట్ అయిందండి. సో నా టెస్ట్ మనీ చాలండి, ఎందుకంటే మనము వచ్చిన కాన్సెప్ట్ వేరు కాబట్టి. సో అగ్రికల్చర్ దేనికి ప్రొడక్ట్ వాడాలి, ఎందువల్ల వాడాలి అనే దాని గురించి ఒకసారి నేను చెప్తానండి. సో స్క్రీన్ కానీ విజిబుల్ ఉంటే స్క్రీన్ మీద కూడా చేద్దాం, ఒకటి ప్రొడక్ట్ గురించి పెట్టి చేస్తానండి. సో సో వాయిస్ క్లియరా? సార్ క్లియర్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అగ్రి ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి, అనే దాని గురించి మన మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు. ఎందుకంటే బయట మార్కెట్లో ఎన్నో కెమికల్ ప్రొడక్ట్స్ దొరుకుతూ ఉన్నాయి, వాడుతూ ఉన్నాం, కానీ భూమి అనేది నిస్సారం అవుతా ఉంది. భూమి ఎందుకు నిస్సారం అవుతుంది భూమి అంటే మనం వాడే అన్ని కూడా న్యాచురల్ ప్రొడక్ట్ కాదు, అన్ని కూడా కెమికల్ ప్రొడక్ట్స్. అవి
ఆ ప్రొడక్ట్స్ ఇప్పుడు రైతులు ఏ విధంగా వాడుతున్నారంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను ఒక 5 కట్టలు యూరియా వేసానంటే ఇంకొకడు 7 కట్టలు వేయాలి. ఎందుకంటే నాకన్నా కూడా ఒక కింటైనా అదనంగా పండించాలి. ప్రెస్టేజ్ ఇష్యూ పోయేసి భూమిని నిస్సారం చేస్తా ఉన్నారు. ఆ ఎరువులు పురుగు మందులు వేయడం వల్ల భూమి అనేది మొత్తం కూడా సౌడు బారి మారుతుంది. దాని తోడు గట్టి పడుతుంది భూమి అనేది. సో దీనివల్ల పోషకాలన్నీ నశిస్తా ఉన్నాయి పోషకాలు అనేది. సో అదే క్రమంలో మన ఎండి గౌతమ్ బాలి గారు వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇవి నెంబర్ 1 ప్రొడక్ట్ అండి. ఎందుకంటే డైరెక్ట్ గా నేను వాడాను ఫస్ట్. ఇవి రావడం స్టార్టింగ్ నేనే వాడుతున్నాను అండి. ఏ ఒక్క రైతుకి రిఫర్ అవ్వలేదు, నేనే వాడుతున్నాను. సో ఈ వాడడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే పెట్టుబడి ఖర్చు తగ్గుతుందండి ఫస్ట్. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో దొరికే కెమికల్ ప్రొడక్ట్ అంటే యూరియా, డిఏపి, 20-20-0-13, పొటాషియం ఇవన్నీ బయట మార్కెట్లో దొరుకుతున్నాయండి. అవి చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. ప్లస్ దాంతో ఇప్పుడు ఏం జరిగిందంటే రేట్లు కూడా రీసెంట్గా ఒక 5 డేస్ బ్యాక్ ఆల్రెడీ రీసెంట్గా ప్రొడక్ట్ అనేది పెంచడం కూడా జరిగింది. యూరియా, డిఏపి ఇవన్నీ కూడా పెరగడం జరిగింది రేట్లు. సో వాటిని మన వెస్టేజ్ ఉత్పత్తులు వాడడం వల్ల రసాయనిక ఎరువుల వాడకాన్ని 25-30% తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంది. 25-30% రైతులు తగ్గించుకోవచ్చు అండి. ఇది ఫస్ట్ పెట్టుబడి ఖర్చుని తగ్గించుకోవడానికి మంచి ఆప్షన్. ప్లస్ దిగుబడి పరంగా కూడా నెంబర్ 1 ఉంటుందండి. సో నెక్స్ట్ భూమి సారవంతం ఏమైనా అవుతుందా అంటే మన వెస్టేజ్ ప్రొడక్ట్ వాడడం వల్ల సారవంతం అవుతుందండి. బయట ప్రొడక్ట్లు వాడడం వల్ల కెమికల్స్ ప్రొడక్ట్లు వాడడం వల్ల భూమి అనేది నిస్సారం అయిపోతుంది. నిరంతరం కెమికల్స్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల భూమి గట్టిపడి బారడం జరుగుతుంది. ఆల్రెడీ బయట చాలా రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి. సో అవి వాడడం వల్ల ఆ, చాలా చాలా సమస్యకి కారణమవుతుంది. సో అగ్రి ప్రొడక్ట్ వాడడం వల్ల ఏంటంటే భూమి అనేది లూజ్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ బలం రావడం జరుగుతుంది. బలం ఎలా వస్తుందంటే మనం గత రోజుల్లో మన పూర్వీకులు దెబ్బలో ఎరువేసి ఓన్లీ ఎరువులు పండించేవారు. దెబ్బలో ఎరువు వేసి మాత్రమే పంటలు పండించేటట్లు. అప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు తినే తిండి కూడా ఎటువంటి కలుషితం లేకుండా భూమి సారవంతంగా ఉండి మంచి దిగుబడి రావడం జరిగింది. ఈ రోజు ఏం జరుగుతుందంటే ఓన్లీ కెమికల్ ప్రొడక్ట్ వాడడం వల్ల చాలా అనారోగ్య సమస్యలకి దారితీస్తా ఉంది. మనం తినే ప్రతి ప్రొడక్ట్ కూడా ఇప్పుడు కెమికల్ లేనిది మనం ఏ ప్రొడక్ట్ వాడట్లేదు. ప్రతి దాంట్లో ప్రొడక్ట్, ప్రతి ఇంట్లోకి వచ్చే కాంచి వ్యవసాయంలో వాడే కానీ ప్రతి ఒక్కటి కెమికల్. సో వాటిని తగ్గించడానికే ఈ యొక్క వెస్టేజ్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అనేది రావడం జరిగింది. సో వీటిల్లో నేను ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నిదానంగా ఏ పంటకి ఏం వాడాలి, ఏ విధంగా వాడితే మనకి ఇదైతే అనేది నేను చెప్తానండి. సో వీటన్నింటిలో అత్యధికంగా ముఖ్యంగా మనకి యూజ్ అయ్యే ప్రొడక్ట్ అగ్రి-82. ఎందుకంటే ప్రతి దాంట్లో వాడుకోవడానికి అవకాశం ఉంది ఈ అగ్రి-82 అనేది. సో ఈ అగ్రి-82 ఏంటంటే ఒక వెక్టర్గా, స్పెక్టర్గా, యాక్టివేటర్గా పనిచేస్తుంది. ఇది ఎలా యూజ్ అవుతుంది? సో స్క్రీన్ మీద విజిబుల్ అయిందండి. ఇది మొత్తం కూడా నిన్న కూర్చొని మొత్తం కూడా ఈ స్క్రీన్ మీద మీకు కానొస్తుందండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది సార్. ఆ, ఈ స్క్రీన్ మీద ఇది అగ్రి-82 అండి. ఈ అగ్రి-82 ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం వ్యవసాయంలో వాడే ప్రతి పురుగు మందు కానీ, ఎరువులు కానీ ప్రతి దాంట్లో కూడా ఇది కలుపుకొని వాడడం వల్ల మనకి ఒక ఒక యాక్టివేటర్గా, అంటే ఎగ్జాంపుల్ భూమిలో తేమ శాతాన్ని పిహెచ్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనకి తాగే వాటర్లో పిహెచ్ వాల్యూ, మన బాడీలో ఎట్లయితే పిహెచ్ వాల్యూ ఉంటుంది, భూమికి కూడా ఒక పిహెచ్ వాల్యూ అని ఉంటుంది. ఆ పిహెచ్ వాల్యూ అనేది 1 నుంచి 14 వరకు ఉంటుందండి. ఆ పిహెచ్ వాల్యూలో మనది అగ్రి-82 అనేది సమతులితం చేస్తుంది. అంటే ఈక్వల్గా ఉండేటట్టు చేస్తుంది అనమాట. మన బాడీకి ఎగ్జాంపుల్ పిహెచ్ వాల్యూ అనేది కొద్దిగా తగ్గితే మనకి ఫీవర్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి వస్తే మనకు కొద్దిగా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తూ ఉంటాయి. సో భూమికి కూడా ఇదే విధంగా పిహెచ్ వాల్యూ అనేది ఉంటుందండి. అది పిహెచ్ వాల్యూ ఎలా ఉంటుందంటే 6.5 నుంచి 7.5 వరకు పిహెచ్ వాల్యూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. మన అగ్రి-82 అనేది దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇది వాడడం వల్ల మనం మనం ఈ అగ్రి-82 అనేది పురుగు మందులు కలిపి వాడడం వల్ల చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇది అగ్రి-82 మన పురుగు మందులో కానీ ఎరువులో కానీ చల్లడం వల్ల మనం స్ప్రే చేస్తాం కదండి.
పంట పొలాలకి స్ప్రే చేస్తాము. ఏదైనా పురుగు మందు ఏదైనా స్ప్రే చేస్తాము. సో స్ప్రే చేసినప్పుడు పురుగు మందు విడిగా పురుగు మందు కొట్టినప్పుడు ఆకు అడుగు భాగాన అంటదండి. అది ఇది అగ్రి 82 అనేది కలపడం వల్ల ఆకు అడుగు భాగానికి కూడా కాండం మొత్తం కూడా పూర్తిగా తడిసేదానికి ఛాన్సెస్ ఉంది. దానివల్ల ఏంటంటే మనం కొట్టిన మందు అనేది సక్రమంగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఇప్పుడు కొట్టామండి. ఎగ్జాంపుల్ 7 గంటలకి మనం పోయి పంట పొలంలో మందు స్ప్రే చేసాము. అగ్రి 82 కలపకుండా స్ప్రే చేసాము. తర్వాత ఒక్క 1 అవర్ కల్లా వర్షం పడింది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ వర్షానికి మనం కొట్టిన మందు మొత్తం కూడా కారిపోవడం జరుగుతుంది. సో అదే ఈ అగ్రి 82 అనేది కలిపి కొట్టడం వల్ల ఇది ఒక గమ్ములాగా అంటపోయింది అనమాట. ఈ గమ్ములాగా అంటపోయి ఆకుకి అడుగు భాగాన పై భాగాన మొత్తం కూడా కలుసుకోవడం జరుగుతుంది. ఆ కలవడం వల్ల మనం ఒకవేళ ఇప్పుడు కొట్టి ఒక గంట కల్లా మళ్ళీ వర్షం పడిందంటే కారిపోయే ఛాన్స్ లేదు. గమ్ములాగా పట్టుకుంటది. కాబట్టి ఇది ఒక బిందువులాగా పట్టుకోవడం వల్ల మనం కొట్టిన మందు అనేది ఎటువంటి డ్యామేజ్ కాకుండా పంట మొత్తానికి కూడా సక్రమంగా పట్టేదానికి ఛాన్స్ ఉందండి. ఈ అగ్రి 82 అనేది. సో ఇది డోసెస్ చెప్తాను. డోసెస్ ప్లస్ దాని దగ్గర ఏ ప్రొడక్ట్కి వాడాలి అంటే అన్ని రకాల ప్రొడక్ట్ వాడుకోవచ్చు అండి. పురుగు మందులు కానీ ఎరువులో కానీ ఇప్పుడు గడ్డి మందులు కానీ ప్రతి దాంట్లో అగ్రి 82 అనేది ఒక భాగమై చేసుకోవచ్చు అండి. ఒక భాగమై చేసుకుంటే మన దిగుబడి పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. అలా వెస్టేజ్లో అగ్రి 82 అనేది అన్ని రకాల పంటలకి అన్ని రకాల ఎరువులకి అన్ని రకాల ఫర్టిలైజర్కి మొత్తానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. సో ఈ డోసెస్ ఎలాగంటే లీటర్ నీటికి 1/2 ml మాత్రమే. ఎగ్జాంపుల్ 2 లీటర్ల నీళ్ళు తీసుకుంటే 1 ml సరిపోతుంది. ఎనీ పంట ప్రతి పంటకు కూడా ఇది బాగా ఉపయోగపడుద్ది. సో అగ్రి 82 అండి. మళ్ళీ తర్వాత ఒక్కొక్క దాని గురించి నేను చెప్తాను. హలో హలో సార్ కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ. ఓకే ఓకే. అది నాకు ఇక్కడ కాంట్రాక్ట్ పోతుంటాను అందుకని. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అండి. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. ఈ గ్రాన్యువల్స్ ఏంటంటే దీనివల్ల భూమి అనేది గుల్లబారుతుంది. ఈ అగ్రి 82 అనేది న్యాచురల్ గా తయారు చేయడం జరుగుతుంది. ఆకులు అలములు వాటితో తయారు చేయడం జరుగుతుంది. సో దీనికి ఈ అగ్రి హ్యూమిక్ అనేది మట్టిని లూజ్ చేస్తుంది. అంటే ఎలాగంటే ఇప్పుడు మన బయట మార్కెట్ లో కూడా దొరుకుతుంది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేవి దొరుకుతున్నాయండి. కాకపోతే అగ్రి 82 ఉంది సార్, అది స్క్రీన్ మార్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, అది మార్చి చెప్తాను. ఒక్క మినిట్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అండి. ఇది వచ్చరికి మనకి గుళిక రూపంలో ఉంటుంది. ఇది 5 kg ప్యాకింగ్ లో దొరుకుతుందండి. సో దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే దీనివల్ల గట్టిగా ఉన్న నేలని లూజ్ చేస్తుందండి మనకి. అదే కాకుండా మన ఎరువు శాతాన్ని మనం భూమిలో చల్లే ఎరువు కానీ డిఏపి కానీ పోతే డిఏపి యూరియా పొటాషియం ప్రతి ఒక్కరు మనం చల్లుతామండి. చల్లింది అనేది భూమిలో కరిగిపోవడం జరగదండి. అది 30-40% మాత్రమే కరిగిస్తుంది. మిగిలినంతా కూడా గట్టిపడి ఆ భూమిలోనే ఉండిపోవడం జరుగుతుంది. సో ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడడం వల్ల ప్రయోజనం ఏంటంటే మనం ఏదైతే కెమికల్ చల్లామో అది మొత్తాన్ని కూడా కరిగిస్తుంది అనమాట. కరిగిచ్చేసి భూమి గట్టిగా ఉన్నదాన్ని కాస్త సల్లు చేస్తుంది. ఆ సల్లు చేయడం వల్ల మనం వేసిన పంట అనేది ఏరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో ఎలాగంటే మనకి ఒక మొక్కలో పిల్ల ఏరు వ్యవస్థ ఉంటుంది, తెల్ల ఏరు వ్యవస్థ. ఆ తెల్ల ఏరు వ్యవస్థ అనేది బాగా లోపల చొచ్చుకుపోయేసి కాండం బాగా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. అది మనకి ఎప్పుడైతే ఏరు వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంటుందో పంట కూడా అదే విధంగా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు మనం ఉన్నామండి, మనకి కాళ్ళలో సత్తువ ఉంటే మనం నిలబడగలుగుతాం, లేదంటే నిలబడలేం. సో ఇది కూడా అలాగే అండి. భూమిలో కెమికల్ ప్రొడక్ట్ అనేది కరిగిపోవడం జరగదు కాబట్టి ఇది కరిగించడానికి స్కోప్ ఉంది, కరిగిస్తాను అనమాట. సో ఇది ఎలాగంటే ఎకరానికి వచ్చి 5 kg నుంచి 8 kg వాడుకోవచ్చు అండి ఇది ఎకరానికి. సో ఇది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అండి. సో ఇంకొక ప్రొడక్ట్
అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్. దీనికి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ రూపంలో కూడా ఉందండి మనకి. ఈ లిక్విడ్ రూపం ఇది ఏం చేస్తుందంటే ఆకులు, ఇది హ్యూమిక్ హ్యూమిక్ పదార్థం, హ్యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్ అని ఉంటుందండి. సో బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది, కాకపోతే అది అంత నాణ్యంగా ఉండడం లేదు. సో ఇది ఇందాకదేమో అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ప్యాకెట్ అండి, అది గుళికల రూపంలో ఉంటుంది. ఇది వచ్చి స్ప్రే రూపంలో ఉపయోగపడుతుంది. అగ్రి హ్యూమిక్ అనేది ఇది ఏం చేస్తుందంటే తెల్ల ఏరియా వస్తువులని డెవలప్ చేయడమే కాకుండా భూమిలోని పోషకాలను ఆకులకి కాండం మొత్తాన్ని కూడా గ్రహించేలాగా చేస్తుంది. సో ఇది విత్తనాలు శుద్ధి చేసేటప్పుడు కూడా వాడుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్ ఒక కేజీ విత్తనాలు తీసుకుంటే ఒక 5 ml అట్లా వాడడం వల్ల తొందరగా అనేది మొలక రావడం జరుగుతుంది. భూమిలో వేసినప్పుడు తొందరగా రావడం అనేది జరుగుతుందండి. సో ఇది అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అండి. సో ఇంకొక ప్రొడక్ట్ ఉందండి, అది చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. అది ఎందుకు వండర్ఫుల్ అంటున్నానంటే భూమిని వాటర్ మొత్తాన్ని కూడా స్టోరేజ్ చేసేదండి. వాటర్ మొత్తాన్ని కూడా స్టోరేజ్ చేయడం జరుగుతుంది. అది ఎలాగంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అతివృష్టి అనావృష్టి అని చెప్పేసి రావడం జరుగుతుందండి. నీటి కొరతలు అనేది జరుగుతూ ఉంటుంది కామన్ గా. కొన్ని మెట్ట భూములు ఉంటాయి, అలాంటి సందర్భాలలో ఇది ఏంటంటే ఇది వాటర్ ని స్టోరేజ్ చేసుకోవడం జరుగుతుంది. అగ్రి ఆక్వాజెల్ అనేది వర్షాలు ఎక్కువైనప్పుడు వాటర్ని పీల్చుకుంటుంది, తక్కువ అయినప్పుడు వాటర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక మొక్కకి ఏరిక అనేది అందించడం జరుగుతుంది. సో ఇది ప్రతి రైతు కనుక వాడగలిగాడంటే ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ వాడున్నాను. స్టార్టింగ్ స్టేజ్ లో వరికి వాడానండి. నాకు వచ్చిన బెస్ట్ రిజల్ట్ ఏంటంటే వరికి అనేది ప్రతిరోజు వాటర్ ఉండాలి. సో మేము వరి నాటినాక 35 రోజుల తర్వాత ట్రాన్స్ఫారం పేలిపోవడం జరిగింది. సో 15 రోజుల దాకా వాటర్ అనేది లేవు. వాటర్ లేనప్పుడు వరి అనేది నిత్యం ఖచ్చితంగా వాటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే వరి అనేది ఎండిపోవడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే మా బాబాయ్ వాళ్ళు అందరూ కూడా వరి అనేది ఎండిపోవడం జరిగింది. మాది కూడా పచ్చగా ఈ ఫస్ట్ లో ఏ విధంగా అయితే ఉందో, వాటర్ వేసినప్పుడు ఏ విధంగా అయితే ఉందో 15 రోజుల తర్వాత కూడా అదే విధంగా అలాగే పచ్చదనంగా అలాగే ఉందండి. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో చివరి దమ్ములో నేను ఆక్వాజెల్, హ్యూమిక్ ఇవన్నీ వేయడం జరిగింది కాబట్టి చాలా అద్భుతంగా పనిచేసింది మాకు. సో ఈ ప్రొడక్ట్ వల్ల మనకి కామన్ గా అతివృష్టి అనావృష్టి అనేది 2 రకాలు రావడం జరుగుతుంది. అదేంటంటే ఎక్కువ వర్షాలు అనేది ఎక్కువ పడుతుంటాయి, ఒక్కోసారి వర్షాలే లేని సిచ్యువేషన్ వస్తుంది. సో అలాంటప్పుడు ఇది ఏంటంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే మన సౌడు భూములు ఉంటాయి. సౌడు భూములు వాటర్ అనేది ఎక్కువ నిల్వ ఉంటుంది. ఆ ఎక్కువ నిల్వ ఉండడం వల్ల మొక్కలు అనేది మనం ఏదైతే పంట వేస్తామో ఆ పంట అనేది ఎండిపోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఒకసారి వర్షం పడింది అంటే మిగిలిన భూముల్లో ఒక 3-4 రోజులు ఉంటే ఆ సౌడు భూములు ఏంటంటే 15-20 రోజులు ఉండడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఈ అగ్రి ఆక్వాజెల్ అనేది వేయడం వల్ల మన భూమిలో వాటర్ అనేది మొత్తాన్ని స్టోరేజ్ చేసుకొని మనకి మొక్కకి ఎప్పుడైతే అవసరమైందో అప్పుడు ఆ మొక్క అందించడం జరుగుతుంది. సో దీనివల్ల నీటి కొరత కూడా మనకి తగ్గే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ ఒక మిరప పంట వేశారు. మిరప పంటకి ఏంటంటే ఖచ్చితంగా 4 రోజులకి 5 రోజులు ఖచ్చితంగా వాటర్ పెడతా ఉండాలి. సో ఇది వేయడం వల్ల ఏంటంటే 10-15 రోజులకి తడిచ్చినా కానీ సేవ్ అవుతుంది. ఒక 30-40% వాటర్ని ఆదా కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రొడక్ట్స్ మనం ఏదైతే మనం కెమికల్ పురుగు మందులు అనేది ఖచ్చితంగా వరికి కానివ్వండి, లేకుంటే మిర్చి కానివ్వండి, ఖచ్చితంగా వారానికి 10 రోజులు కొడతా ఉండాలి. ఇది ఏం చేస్తుందంటే ఆ మందులు అనేది తగ్గడం కూడా జరుగుతుంది అనమాట. సో ఇది అగ్రి ఆక్వాజెల్ అండి. సో ఇంకొక ప్రొడక్ట్ చెప్తామండి. ఇది వచ్చేసరికి న్యూట్రియన్స్ సంబంధించి. ఇది ఎలాగ న్యూట్రియన్స్ ఉపయోగపడుతుంది అంటే ఒక మొక్కకి ఒక్క నిమిషం అండి. ఇది వచ్చేసరికి అగ్రి నానోటెక్. ఈ అగ్రి నానోటెక్ అనేది ఏంటంటే మనకి చాలా ఉపయోగం అండి. ఒక మొక్కకి 16 రకాల న్యూట్రియన్స్ కావాలి. విత్తనం పెట్టిన కాంచి పెరిగి మొత్తం పంటంతా అయిపోయేదాకా కూడా 16 రకాల న్యూట్రియన్స్ కావాలి. సో బయట అయితే మెగ్నీషియం, కాపర్, జింకు, ఐరన్, బోరాను ఇట్లా అన్ని విడివిడిగా దొరుకుతాయి బయట మార్కెట్లో. మనకేంటంటే ఆ గౌతమ్ బాలి సారు ఆ దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే అగ్రి నానోటెక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అగ్రి నానోటెక్ ఏంటంటే ఒక మొక్కకి ఎన్ని రకాల పోషకాలు కావాలో అన్ని రకాల పోషకాలు ఈ యొక్క అగ్రి నానోటెక్ లో మాత్రం దొరుకుతుంది అనమాట. సో ఇదేం చేస్తుంది అగ్రి నానోటెక్ అనేది అంటే పోషకాలను విరివిగా అందించడం జరుగుతుంది. దాంతో పాటు
పంట దిగుబడి అనేది గణనీయంగా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఇది వాడడం వల్ల, అగ్రి నానోటెక్ వాడడం వల్ల పంటలో వచ్చే అన్ని రకాల న్యూట్రియన్స్ లోపాలు అన్నిటిని కూడా సర్వరోగ నివారణ అని అంటారు కదా మన నూనె అనేది, అది ఎలాగైతే సర్వరోగ నివారణ అంటారో దీన్ని కూడా అగ్రి నానోటెక్ అనేది అదే విధంగా పనిచేస్తుంది అనమాట, అగ్రి నానోటెక్ అనేది. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చి అగ్రి ప్రొటెక్. అగ్రి ప్రొటెక్ ఏంటంటే, ఈ అగ్రి ప్రొటెక్ అనేది అన్ని రకాల తెగులు సంబంధించి, అన్ని రకాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కాండం తులసి పురుగు కానీ, పోతే బూడిద తెగులు కానీ, కుళ్ళు రావడం జరుగుతుంది. ఏరు కుళ్ళిపోయేసి భూమిలో ఏరు అనేది కుళ్ళిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ కొంత లెక్క పత్తిలో ఏరు కుళ్ళు అనేది స్టార్ట్ అయిందండి. పత్తి వేసిన కాడ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన చీమకుర్తి సరౌండ్స్ కానీ, లక్కవరం ఆ ఏరియాలో మొత్తం పత్తి వేశారు. సో నేను ఈ మధ్య చూస్తా ఉన్నాను. సో ఆ ఏరియాలో ఏంటంటే వేరు అనేది కుళ్ళిపోవడం జరుగుతూ ఉంది. పైన ఆకులన్నీ ఎండిపోయేసి కాపుకు వచ్చే టైంలో ఇదవుతా ఉంది. సో నేను ఒక రైతుకు వాడిచ్చానండి, ఈ మధ్య రీసెంట్గా వాడిచ్చాను. కరెక్ట్ 10 days అయింది వాడిచ్చి. అగ్రి ప్రొటెక్ నానోటెక్ 2 కలిపి వాడిచ్చాను. అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది. అతను లాస్ట్ ఇయర్ కూడా వాడాడండి. సో ఆ లాస్ట్ ఇయర్ అద్భుతంగా రిజల్ట్ ఉందని చెప్పి ఈ సంవత్సరం పూర్తి 1 ఎకరా వరకు మొత్తం ఓన్లీ మన వెస్టేజ్ ప్రొడక్ట్తో మాత్రం వాడుతున్నాడు. ఓన్లీ వెస్టేజ్ ఒక వ్యక్తి మట్టుకు. సో ఇది అగ్రి ప్రొటెక్ అనేది ముఖ్యంగా ఏంటంటే శిలీంద్ర నాశిని. ఇది శిలీంద్ర నాశిని అంటే మన మొక్కలో ఉండే అన్ని రకాల తెగుళ్ళకి ఒకే ఒక ఆయుధం ఏంటంటే అగ్రి ప్రొటెక్. ఈ అగ్రి ప్రొటెక్ అనేది అన్ని రకాల తెగుళ్ళకి మిర్చిలో అయితే సూపర్ పనిచేస్తుందండి. మిర్చిలో మనం ఏమనుకుంటామంటే మిర్చిలో వచ్చే ఎక్కువ తెగులు వస్తుంటాయండి. మిర్చికి వచ్చేది ఎక్కువ తెగులు వస్తాయి. ఆ మిర్చి కనుక మనం కనుక వాడేయగలిగితే, ఒక్క రైతు చేత 1 ఎకరానికి వాడేయగలిగామంటే నెంబర్ 1 బెస్ట్ రిజల్ట్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మన టీంలోనే మా గ్రేట్ లీడర్ ఒక అతను వాడి ఈ వెస్టేజ్కి కనెక్ట్ అవ్వడం జరిగింది. నరేష్ సార్, అందరికి తెలిసే ఉంటుంది నరేష్ సార్. అతనికి చెప్పి అతని చేత వాడిపించి 1 ఎకరా స్పెషల్గా వాడియడం వల్ల వచ్చిన రిజల్టే అతన్ని ఈరోజు 65,000 రూపాయలకి తీసుకునేటట్టు ప్రోత్సహించడం జరిగింది. సో ఇది అగ్రి ప్రొటెక్ అండి. ఇంకొక ప్రొడక్ట్ వివరిస్తాను, తర్వాత మీకు అన్ని డౌట్లన్నీ క్లియర్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో అగ్రి మాస్ అనేది ఏంటంటే ఈ పూత పిందె ఎదుగుదలకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది పూత కానివ్వండి, కాయ కానివ్వండి, గోడ అనేది రాలిపోకుండా చేస్తుంది. ఇప్పుడు ఎక్కువ మన మామిడి అనేది ఖచ్చితంగా ఎక్కువ పూత రాలిపోయేది మామిడి అండి. మామిడి పంటలో ఎక్కువ పూత రాలిపోతుంది. మామిడి కానివ్వండి, పోతే పత్తిలో కానివ్వండి, ఇట్లా ప్రతి దాంట్లో కూడా చాలా ఎక్కువ పూత రాలిపోతుంది. ఇది వాడడం వల్ల ఏంటంటే ఆ పూత అనేది నివారణ చేయొచ్చు. మొత్తం కూడా ఏదైతే రాలిపోతుందో ఆ రాలిపోయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ పూతకు వస్తుంది అన్నప్పుడు ఒక 15 రోజుల ముందు కనుక మనం అగ్రి మాస్, అగ్రి యూమిక్, అగ్రి 82 కనుక కొట్టగలిగాము అంటే ఆ పూత అనేది డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ పూతంతా వచ్చిన తర్వాత కాయ కాస్తుంది అన్న మూమెంట్లో కనుక మళ్ళీ ఒకసారిగా వాడేయగలిగితే ఆ కాయ షైనింగ్ రావడం జరుగుతుంది. బయట మార్కెట్లో కంటే కూడా మన అగ్రి మాస్ వాడడం వల్ల ఎక్కువ రిజల్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది అగ్రి మాస్. సో అగ్రి గోల్డ్ ఉందండి. ఈ అగ్రి గోల్డ్ ఎలాగా అంటే, మన ఒక మొక్క ఎగ్జాంపుల్ ఇప్పుడు చౌడు భూమిలో వేసినప్పుడు ఎక్కువ శాతము మొక్కలన్నీ చనిపోవడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుందంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మన బాడీకి స్పిరులినా ఎలాగైతే ఉపయోగపడుతుందో అదే విధంగా ఒక మొక్క చనిపోయే స్థితిలో ఉన్నా కానీ ఈ అగ్రి గోల్డ్ వాడిపోయడం వల్ల 100% రికవర్ అవ్వడం జరుగుతుంది. సో నేను లాస్ట్ ఇయర్ మనకి దారంవరపల్లి ఐడియా ఉందండి, గంగవరం దగ్గర దారంవరపల్లిలో వరి అంతా ఎండిపోయేసి పూర్తిగా ఇంక వదిలేద్దాం అని చెప్పి అనుకున్నారండి. అనుకున్న మూమెంట్లో నేను అతను పోయి కలవడం జరిగింది. కలిసి అగ్రి గోల్డ్ ఒకటి, అగ్రి యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రి 82 ఈ 3 రకాల ప్రొడక్ట్లు ఇవ్వడం జరిగింది. అవి ఎలా వేయించాను అంటే 5 daysకి 2 times వేయించాను. మంచిగా రికవరీ అవ్వడం జరిగింది. పూర్తిగా అతను వదిలేస్తాను, వద్దు ఇదంతా అయిపోయింది అనుకున్న సిచ్యువేషన్లో కూడా దాన్ని బతికేయడం జరిగింది.
నాకు ఇదే కదండి, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఎక్కడంటే నంద్యాల దగ్గర. నంద్యాల దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ మనం జాయిన్ అయినప్పుడు నాగశేష్ సార్ అని చెప్పేసి ఉన్నారండి. అక్కడ కూడా ఈ అగ్రి ప్రొడక్ట్ అనేది వాడిపోయడం జరిగింది. అతను సొంత పొలంలో కానివ్వండి, బయట అయితే దగ్గర దాపు ఆ ఆ నంద్యాల దగ్గర దగ్గర దాపు ఒక 15-20 ఎకరాలు వాడేయడం జరిగింది. అవన్నీ కూడా అప్పుడు మంచి తెగుళ్ళు వచ్చి అసలు మొక్క నాటుతున్నారు, 15 రోజులకు ఎండిపోతా ఉంది. నాటడం ఎండిపోవడం అట్లా 2 టైమ్స్ నాటారు. నాటినప్పుడు అది ఎండిపోతుందని చెప్పేసి వదిలేయాలి అనుకున్న మూమెంట్ లో మేము పోయి కలవడం జరిగింది. మన టీం వాళ్ళందరం కలిసి మాట్లాడి అతను ఇవ్వడం కూడా జరిగింది. అవి ఇచ్చిన తర్వాత అగ్రి గ్రాన్యువల్స్ 2 టైమ్స్ వాడిచ్చాము వరుసన. అవి అగ్రి గ్రాన్యువల్స్ కానివ్వండి, అగ్రి యూమిక్ లిక్విడ్, పోతే అగ్రి గోల్డ్, ఈ వాడడం వల్ల మంచి రిజల్ట్ తీసుకోవడం జరిగింది వాళ్ళు. సో నంద్యాలలో మాకు వచ్చిన మంచి బెస్ట్ రిజల్ట్ అండి అది. పోతే ఇవి మన దాంట్లో 8 రకాల ప్రొడక్ట్ ఉంటాయండి. ఈ 8 రకాల ప్రొడక్ట్లు కూడా మనం ఏ ఏ పంటకి ఏమేమి వాడాలి. సో ప్రొడక్ట్ అయితే చెప్పారు, కానీ ఏమేమి ప్రొడక్ట్ ఏమేమి వాడాలి సార్, ఎట్లా మనకి మెయిన్ పంటలు ఏంటి అండి ఇక్కడ? పత్తి ఒకటి, మిరప ఒకటి, పొగాకు ఒకటి, మెయిన్ ప్యాడి వరి. ఇవే కదండి మెయిన్ మనకి ఇక్కడ. మెయిన్ పంటలు అయితే అవేనండి ఇక్కడ. మన ఏరియాలో మెయిన్ పంటలు అవి. సో వాటికి ఏమేమి వాడాలి, ఎట్లా వాడాలి? ఫస్ట్ మనకి మెయిన్ మనకు ఉండేవి ఆ సంవత్సరం ఎక్కువ పొగాకు అండి పండించేది. పొగాకు పంటలు ఎక్కువ పండిస్తుంటారు. సో దానికి సంబంధించి నేను ఇవి నైట్ తయారు చేసుకున్నానండి. ఇది పొగాకు పంటలో ఆకు అనేది నాణ్యత రావడము, బరువు ప్లస్ రంగు ఎలా ఎలా వస్తుందంటే మనం వాడే అగ్రి ప్రొడక్ట్ వాడడం వల్ల వస్తుంది. అది ఎలాగంటే నారుమడికి అందరికీ స్క్రీన్ మీద కానిస్తుంది కదండి. ఇదిగోండి స్క్రీన్ మీద నీట్గా నేను పెట్టడం జరిగింది. స్క్రీన్ మీద కనిపిస్తుంది నారు సార్. నారు ఆ, పొగాకు నారుమడికి 5 నుంచి 10 రోజుల ముందు మనం ఎప్పుడైతే ఆఖరి దిక్కు చేస్తాం కదండి, ఆఖరి సేన్ అంతా చదును చేసి అంతా బాగా చేస్తాము. చేసేటప్పుడు నారుమడిలో ఏమేమి వాడాలి? ఫస్ట్ స్టేజ్లో అగ్రి యూమిక్ గ్రాన్యువల్స్ 5 kg ప్లస్ అగ్రి పొటెక్ 500 grams. ఇది ఎకరానికి డోస్ అండి ఇది. ప్లస్ అగ్రి 82 150 ml. ఫస్ట్ డోస్ అండి. ఇది వాడడం వల్ల వచ్చే లాభం ఏంటంటే నారు అనేది నారు పోసినప్పుడు వేర్లు అనేవి భూమిలో త్వరగా నాటుకుంటున్నాయి. ప్లస్ నారు కుళ్ళు అనేది రాకుండా ఉంటుంది. నారు కుళ్ళు రాకుండా వేర్లు వేర్లు అనేవి ఎటువంటి డ్యామేజ్ లేకుండా, వేరు కుళ్ళు లేకుండా ఉండడానికి ఈ ఫస్ట్ స్టెప్ అండి. పొగాకు పంటలో మెయిన్ మనకి పొగాకు కాబట్టి మనకు ఉండే సరౌండ్స్ లో దీని గురించి నేను చెప్తున్నాను అండి. సో నెక్స్ట్ పొగ నారేసిన తర్వాత నాటిని 20-30 రోజులు అప్పుడు మొక్కలు కొద్దిగా పెరిగి ఆకులు ఇచ్చుకునే సమయంలో అప్పుడు ఏమేమి వాడాలి అంటే అగ్రి యూమిక్ లిక్విడ్ 30 grams ప్లస్ అగ్రి గోల్డ్ 20 grams ప్లస్ అగ్రి 80 to 10 ml చొప్పున 15 లీటర్ల ట్యాంక్ ఉంటుంది కదండి స్ప్రే చేసేది, దాంట్లో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. సో దానివల్ల వచ్చే లాభం ఏంటిది? పొగాకు ఆకులు అనేది ఎడల్పుగా మారడము, తెల్ల వేరు వ్యవస్థ అనేది పెరుగుదల, కింద నిండా చెప్పాం కదండి పిల్ల ఏరి వ్యవస్థని, ఆ ఏరియా వ్యవస్థ అనేది డెవలప్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉందండి. మొక్కలు ఏపుగా పెరగడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో తర్వాత నాటిన 45 నుండి 60 రోజులు ఆకు నాణ్యత, అప్పుడే ఆకు నాణ్యత అనేది మనకి వచ్చేది. సో ఆ సమయంలో ఏమేమి వాడాలి? ఆ టైంలో అగ్రి నానోటెక్, ఎందుకంటే ఆ టైంలోనే తెగుళ్ళు కానివ్వండి, పోతే న్యూట్రియన్స్ లోపాలు వచ్చేది కూడా ఆ సమయంలో అండి. 45 నుంచి 60 రోజుల సమయంలోనే వస్తుంది. ఏ పంటకైనా 45 నుంచి 60 రోజుల్లోనే వస్తుందండి. తెగుళ్ళు కానీ ఇవన్నీ ఆ తెగుళ్ళు సంబంధించి న్యూట్రియన్స్ లోపాలకు సంబంధించి అగ్రి నానోటెక్ 30 ml, అగ్రి పొటక్ అనేది 30 grams, అగ్రి 82 ప్రతి దాంట్లో కలుపుకోవడం వల్ల మనకి అద్భుతమైన రిజల్ట్ రావడం జరుగుతుంది. అందుకే ప్రతి దాంట్లో అగ్రి 82 పెట్టడం జరిగింది. సో నానోటెక్ వాడడం వల్ల ఆకు మందం అనేది పెరుగుతుంది, ఆకు బరువు రావడము, నాణ్యత అద్భుతంగా వస్తాయి. సో పొట్ట పొట్టకి ఆకు అంటే అక్కడ మచ్చలు వస్తాయి కదండి ఆకుకి, ఆ మచ్చలు రాకుండా కాపాడుతుంది ఇది. సో ఇది వచ్చరికి పొగాకు మీద అండి, పొగాకు పంట మీద ఇది. ఇంకొకటి వచ్చరికి ఇంకొకటి వచ్చరికి ప్యాడీ. ప్యాడీ కూడా ఇంపార్టెంట్ కదండి ప్యాడీ. సో ఆ ప్యాడీ మీద ఏ విధంగా వాడాలి, స్ప్రేయింగ్ ఏ విధంగా వాడాలి, ఎట్లా వాడాలి? ఒక్క నిమిషం అండి.
సారీ, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఇది వరిలో ఏ విధంగా వాడాలి అంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి దుక్కిలో చివరి దమ్ము చేస్తాము. చివరి దమ్ము చేసేటప్పుడు అగ్రి ఆక్వా జెల్లు, అగ్రి పొటెక్కు, అగ్రి నానోటెక్ ఈ మూడు కూడా వాడుకోవచ్చు అండి. సో ఇది స్క్రీన్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. 1 మినిట్. సారీ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. వరి పంట అండి. సో ఈ వరిలో ఏ విధంగా వాడుకోవాలి? సో దుక్కి మనం తయారు చేసుకుంటాం కదండి. ఫస్ట్ మనం దమ్ము చేసుకుంటాము. ఒక వారం 10 రోజులు ఆగాక మళ్ళీ దమ్ము చేస్తాము. ఆ దమ్ము చేసి చివరి ఆఖరి దమ్ములు మనము బ్లేడ్ అంటారు కదా, అది చెక్క తోలేటప్పుడు ఆ సమయంలో అగ్రి గ్రాన్యువల్స్ 5 kg ప్లస్ ఆక్వాజిల్ 1 kg, అగ్రి 82 150 ml 1 ఎకరానికి. ఈ వాడడం వల్ల లాభం ఏంటంటే నేల అనేది గుల్లబారి నారు వేర్లు అనేది లోపల చుచ్చుకుపోయి బాగా పిలకలు పెట్టేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఇది మళ్ళీ తర్వాత వరి నాటిన 20-25 రోజులప్పుడు పచ్చబడుద్దండి. పచ్చబడే సమయంలో మనం ఏమి వాడాలంటే అగ్రి యూమిక్ లిక్విడ్ 30 ml ప్లస్ అగ్రి గోల్డ్. ఎందుకంటే మొక్క అనేది ఆ సమయంలోని వరి మొక్క అనేది అప్పటికి వాడి పడడం జరుగుతుంది. సో ఆ మూమెంట్లో అగ్రి గోల్డ్ వాడడం వల్ల అద్భుతమైన రిజల్ట్ తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల వచ్చే ఏంటంటే పిలకలు అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది, బలంగా పెరుగుతాయి, ఎక్కువగా రావడం జరుగుతుంది. సో తర్వాత పొట్ట దశ. మనకి పొట్ట దశ అంటే ఇప్పుడు పంట అయిపోయిన తర్వాత ఆ మూమెంట్ లో మనము ఏమేమి వాడాలి అంటే ఈనెలు అనేది ఎంత ఉంటాయి. ఆ సమయంలోనే మనకి చాలా ఇది గింజ అనేది లూజు గింజ రావడం జరుగుతుంది. సో ఆ సమయంలో ఏమేమి వాడాలి? అగ్రి మాస్ 30 ml, అగ్రి నానోటెక్ 30 ml, అగ్రి 82 10 ml. అగ్రి 82 అనేది ప్రతి పంటలో ప్రతి దాంట్లో వాడుకోవడానికి స్కోప్ ఉందండి. ఇది ఇది ఎక్కువ వాడకూడదండి. జస్ట్ ఇది డోసెస్ కరెక్ట్గా వాడుకోవడం మంచిది. ఎందుకంటే 5 ఇది ఎగ్జాంపుల్ 2 లీటర్ల నీటికి 1 ml మాత్రం కలుపుకోవాలి. లేదు అట్ట కాదని చెప్పేసి 2 లీటర్ల నీటికి 4 ml కలుపుతాను అట్లాగంటే అగ్రి 82 ఎక్కువ కలపడం వల్ల మొక్క అనేది వాడిపోవడం జరుగుతుంది. గమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది వాడిపోవడం జరుగుతుంది. సో అలాంటి పొరపాట్లు అనేది చేయొద్దండి. సో ఇది నెక్స్ట్ మిరప పంటలో ఏంటంటే ఫస్ట్ సాయిల్ అప్లికేషన్కి సేమ్ అవి ఎలా అయితే వాడామో సేమ్ అదే విధంగా అన్ని పంటలకు కూడా అదే విధంగా వాడతామండి. మనము అన్ని పంటలకు అదే విధంగా వాడతాము. సో థ్యాంక్ యూ అండి. మీకు ఇంకేమన్నా డౌట్లు ఉన్నా ఏదున్నా కానీ ఒకసారి అడగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సార్ బ్రహ్మేశ్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి సార్. చాలా ఏమైనా ఎక్సలెంట్ గా అర్థమైందో అర్థం కాలేదు అనేది నేనే మాట్లాడాను, కానీ అది ఎంతవరకు అర్థమైంది అనేది నాకు తెలియాలి కదా. అవునవును సార్, మాక్సిమం అర్థమైంది. ఎందుకంటే ప్రతిదీ కూడా స్క్రీన్ షేర్ చేసి చూపించారు. సో ఓకే ఇంకేమన్నా సార్. డౌట్స్ ఉన్నా లీడర్స్, మీకు ఎలా వాడాలి ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ ఆల్రెడీ చాలా మందికి ఇచ్చి వాడిచ్చాడు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అగ్రికల్చర్ లో. సో కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదన్నా పంట గురించి, సారు పొగాకు గురించి, వరి గురించి, వీటి గురించి చెప్పారు. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ హ్యాండ్ రైజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సార్. ఒక 3 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సునీత మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ సార్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. తిరుపతి రెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇప్పుడు వరకు మీరు పొగాకు వరి గురించే చెప్పారు. ఇప్పుడు మా సైడ్ ఓకే మేడం. ఏంటంటే ఇటు చీరాల వైపు ఓకే మేడం. ఎక్కువగా మొక్కజొన్న ఇది మేలు ఎక్కువ వేస్తారు మేడం. మొక్కజొన్న, వేరుశనగ, చామ దుంపలు, గణుసు అట్లా వేస్తారు సార్. ప్రతి 3 months కి ఒకసారి వేస్తా ఉంటారు. ఓకే కాకపోతే మేడం. నేను మొక్కజొన్నకి 1 ఎకరానికి ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి ప్రోడక్ట్ సార్ వాళ్ళని అడిగి 1 ఎకరానికి ఇచ్చున్నాను. 1 ఓకే ఎకరానికి మేడం. వేరుశనగకి ఇచ్చున్నాను సార్. ఇంకోటి ఓకే ఏంటంటే మేడం. ఇక్కడ మా ఏరియా మొత్తం ఇసుక పొలం.
తెలుసు మేడం, నాకు ఆల్రెడీ నేను చీరాల బాపట్ల ఏరియా మొత్తం కూడా జాబ్ చేశాను. ఆడ మొక్కజొన్న మీద ఎక్కువ తిరిగాను. నూజివీడ్ సీడ్స్ లో ఉన్నప్పుడు మొక్కజొన్న మీద ఎక్కువ తిరిగాను మేడం అక్కడ. వేరుశనగకి ఎకరానికి ఇచ్చాను. అది ఇసుక పొలానికి. మళ్ళీ మామూలుగా మట్టి పొలానికి మొక్కజొన్నకి ఎకరానికి ఇచ్చాను సార్. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఉమ్. ఎప్పుడు పండేదానికన్నా ఒక 3-4 బస్తాలు మాకు తక్కువ వచ్చాయి అని కొంచెం గట్టిగా ఉమ్. మాట్లాడారు. అం- దానికి అంటే మేడం, ఆ, చెప్తాను మేడం. దానికి మనము ఉమ్, ఫస్ట్ సంవత్సరం వాడిచ్చారా? పూర్తి ఫస్ట్ పూర్తి టైం వాడిచ్చాను సార్. పూర్తి మన వెస్టేజ్ వాడిచ్చారా? వెస్టేజ్ కాదు సార్, బయట వాళ్ళు ఎరువులు వేసుకుంటారు కదా సార్, ఇన్ని కట్టలు అని అవును మేడం. నెలకి. అవును, అవును, అప్పుడు వేసుకుంటారు మేడం ఏమైందంటే మొక్కజొన్నకి. ఉమ్. ఒక కట్ట వాళ్ళది అది తగ్గిస్తూ మనవి మొత్తం ఇచ్చాను. ఒక ఓకే. 5,000-6,000 రూపాయల ప్రొడక్ట్ మొత్తం ఇచ్చాను. వాడారు. ఓకే మేడం. ఓకే. మా మా ఇయ్యంకుడు వాళ్ళే వాడారు. కానీ అతను ఓకే. మొహానే చెప్తున్నాడు, లేదమ్మా అసలు ఏం బాగాలేదు అది ఇది అని. అంటే డౌట్ కోసం ఇట్లా అడగొచ్చో లేదో తెలియదు జూమ్ లో. తప్పలేదు మీరు మేడం, అడగొచ్చు చెప్పారు మేడం. కాబట్టి. ఎందుకంటే ఆ, మనకున్న డౌట్ అనేది ఇక్కడ క్లియర్ చేసుకుంటే మనం ఫీల్డ్ లెవెల్లో మనము ఇది చేసుకోగలుగుతాము, చెప్పగలుగుతాం. ఇ- ఎవరికైనా ఎంతమందిగా చెప్పగలుగుతాము. ఇది ఎందువల్ల ఇసుక వచ్చింది. పొలానికి ఆ ఉమ్. చెప్పండి మేడం. ఇసుక పొలానికి ఉపయోగపడుతుందా లేదా సార్, మట్టి పొలానికే ఉపయోగపడుతుందా అనేది నాకు పెద్ద డౌట్. ఎందుకంటే ఇక్కడంతా చాలా మంది ఉన్నారు, నేను చెప్తే వాడతారు కూడా. వాళ్ళు అలా చెప్పలేకే నేను ధైర్యంగా ముందుకెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు సీజన్ కదా మళ్ళీ, అవును మేడం, అందుకోసం. మ్మ్. వాడుకోవచ్చు మీరు మేడం, వాడుకోవచ్చు. మన ప్రొడక్ట్ అనేది అన్ని విధాలుగా వాడుకోవచ్చు. కాకపోతే ఇసుక నేలలో మనం వాడేటప్పుడు ఫస్ట్ ఆక్వా జెల్ అనేది వాడించాలి. ఆకువజలు ఎందుకంటే అది వాటర్ అనేది ఎక్కువ పీల్చుకుంటా ఉంటది కదా, ఏరికి అవును. అనేది పట్టదు. వేరికి పట్టకపోవడం వల్ల ఏంటంటే అప్పుడు దిగుబడి తగ్గే ఛాన్సెస్ ఉంది. ఆ భూములన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే అక్కడ భూములన్నీ కూడా పూర్తి ఇసుక బారి ఉన్నాయి. అక్కడ ఆ ఏరియాలో దిగుబడులు కూడా మొక్కజొన్న వేసారంటే 40 క్వింటాల నుంచి 50 క్వింటాల దాకా తీస్తారు అక్కడ. మ్మ్. వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ ఆక్వాజెల్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వండి మేడం. ఇచ్చాను ఆక్వాజెల్ సార్ నేను. ఎకరానికి ఇచ్చారా మేడం? ఆక్వాజెల్ ఇచ్చాను, నానోటెక్ ఇచ్చాను, అగ్రి ప్రొటెక్ట్ ఇచ్చాను, 82 మధ్యలో ఇచ్చాను, కాదు మేడం, మాస్ ఇచ్చాను. మేడం సార్ మధ్యలో కాదు. ఇవి మధ్యలో అగ్రి కదా సార్, ప్రొటెక్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో భూమిలో ఇవ్వాలి. ఆ ఓకే. భూమి దున్నేటప్పుడు వాళ్ళు ఎరువులు ఉమ్. కూడా కలుపుకొని మొత్తం వేసి దున్నుతారు కదా సార్. అప్పుడు అవును మేడం. ఇచ్చాను నేను, అలానే ప్రాసెస్ చేయించాను దగ్గరుండి మరి. ఉమ్. ఎందుకు రిజల్ట్ రాలేదో తెలియలేదు, చాలా బాధ వేసింది నాకు. అంటే ఏం వాళ్ళు కాదు మేడం, అది ఏం కాదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు మేడం. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం వాడిచ్చారు కదా, వాళ్ళు ఫస్ట్ టైం వాడినప్పుడు మీరు రివ్యూ అనేది టైం టు టైం తీసుకున్నారా? తీసుకున్నాను సార్. అంటే వెళ్ళలేదు. 1 మంత్కి ఒకసారి, 10 డేస్కి, 20 డేస్కి ఎలా ఉంది అని అట్లా అడిగితే ఉమ్. చెప్తాము, ఓ 10 రోజులు ఆగు, ఒక నెల ఆగు, అట్లా అట్లా చెప్పారు. నేను ఈ విషయాలు కూడా మా అప్లైనర్స్ కి చెప్తానే ఉమ్. ఉన్నాను. ఓకే, వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ లో ఏదో మిస్టేక్ చేశారు మేడం. మందులు వేయడంలో కానీ, లేదంటే స్టార్టింగ్ పంట నలగడం జరిగి ఉంటుంది. ఆ, అట్లా అయితేనే దిగుబడి తగ్గుద్ది. ఎందుకంటే మామూలుగా మన ప్రోడక్ట్ వాడడం వల్ల దిగుబడి తగ్గేదేం ఉండదు. ఎందుకు తగ్గదు అంటే మన అన్ని కూడా నాచురల్ ప్రోడక్ట్లు కాబట్టి ఉమ్, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం, పంటకు అనేది ఎటువంటి హాని చేయదు. ఉమ్. మనోళ్ళు ఇంకోటి ఏం ఇంకా చేస్తున్నారు. అందుకని ఈసారి ఏం చేశానంటే సార్, మొన్న రీసెంట్ గా 2 ఉమ్. గ్రాన్యువల్స్ అను ఈ అగ్రి ఆ, 82 అనేది ఒక ఎకరానికి ఇంత మటుకే ఇచ్చాను సార్, వాడి చూడండి అని. అంటే మళ్ళీ ఎక్కువ అమౌంట్ అవుతుంది అవన్నీ పెట్టుకుంటే, మళ్ళీ వాళ్ళు ఓకే. ఫీల్ అవుతున్నారని చెప్పి ఇట్లా ఇచ్చాను. ఓకే మేడం. రీసెంట్ గా 10 డేస్ కూడా అవ్వలేదు. అదే. నెక్స్ట్ ఏం చేస్తారంటే మేడం, వాళ్ళు ఎప్పుడు వేయాలనుకుంటున్నారో అప్పుడు నాకు ఒక్కసారి ఫోన్ చేయండి. నా ఆ, నంబర్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఒక్కసారి చెప్పండి. నాకు ఒకసారి నా నంబర్ తీసుకోండి. ఆ, బ్రహ్మేశ్ సార్ కాడ ఉంటుంది నెంబరు, తీసుకొని ఆ, నాకు ఉమ్. వాళ్ళతో ఒకసారి మాట్లాడండి ఫస్ట్. ఓకే ఓకే సార్. ఆ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరికైతే ఉమ్. వాడిపియాలనుకుంటున్నారో వాళ్ళతో ఒక్కసారి నాకు ఫోన్ చేసి మాట్లాడిచ్చారంటే నేను వాళ్ళకి మాట్లాడతాను. వివరంగా మాట్లాడి అలాగే. ఏ విధంగా వేసుకుంటే ఎలా డెవలప్ అయ్యింది అనే దాని గురించి నేను చెప్తాను. టైం టు టైం ఏమేమి వాడాలి, ఎట్లా వాడితే మనకి రిజల్ట్ వస్తుందని చెప్తాను మేడం. మీరు దాని ఓకే గురించి ఆధారపడాల్సిన పనే లేదు. మన ప్రొడక్ట్ గురించి ఎక్కడ కూడా రాబ్యాక్ లేదు.
100కి 1000% ఏ రిజల్ట్ రావడం ప్రొడక్ట్ జరుగుతుంది. లోనూ ప్రాబ్లం లేదు సార్. ఇది ఏంటంటే వ్యవసాయం అంటే మాకు కొంచెం నాలెడ్జ్ తక్కువ కదా. మిగతా అయితే మేము ఓకే మేడం. చెప్పగలుగుతాం కానీ అందుకోసం ఓకే దీని గురించి క్లారిటీ కోసం ఓకే చేశాను మేడం. సార్. థ్యాంక్ యూ ఓకే సార్. మేడం. ఏం కాదు మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. మేడం, థ్యాంక్ యూ. సో ఈసారి థ్యాంక్ సార్ యూ. సజెషన్ తీసుకొని ఇచ్చేయండి మేడం, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏ టైం ఏది వాడాలి అనేది ఖచ్చితంగా మనం గైడ్ చేస్తే 100% మంచి రిజల్ట్ వస్తుంది మేడం. సో ఓకే థ్యాంక్ యూ సార్. మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజీవ్ గాంధీ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ రాజీవ్ గాంధీ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ తిరుపతి రెడ్డి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మన సునీత మేడం గారు అడిగినట్టు సేమ్ ఇప్పుడు మమ్మల్ని ఈ గెనిస్ ఉంది కదా సార్, అదే మన గెనిస్ గడ్డలు అంటాం కదా, అవును గెన్స్ కదా. వాటికి అంటే పరమట అయ్యా సార్ ఎక్కువగా పండేది. మన ఈ పొగాకు మిరప అనేది శనగ అనేది తక్కువ సార్. వాళ్ళకి ఎప్పుడు 365 రోజులు గెనిస్ వేస్తారు సార్. అంటే సీజన్ లో ఓకే పండేది అదే వాళ్ళకి. ఓకే. మన పొదులు రూట్ సైడ్ జక్కరాజపాలెం అటు కొన్ని ఊర్లు ఓకే ఉన్నాయి సార్. ఓకే సార్. ఓకే ఓకే. వాళ్ళు అడుగుతున్నారు అంటే మన ఇంగ్లీష్ మందులు కాకుండా ఈ మనకి వాడొచ్చా అని. సార్ కాకపోతే ఫస్ట్ సంవత్సరం అనేది మన ఒక 30-40% వాడిపోయా సార్. ఒకటే ఒకే సంవత్సరం మొత్తం మనం వాడేయడం వల్ల అంత రిజల్ట్ రాదు. ఎందుకు రాదు అంటే ఇప్పుడు దాకా మన భూమి మొత్తం కూడా కెమికల్ అలవాటు అవునవును సార్. 100% కెమికల్ అలవాటు పడింది కాబట్టి ఒకేసారి మనం మార్చి ఆ కెమికల్ వాడకుండా ఓన్లీ మనం వాడడం వల్ల ఒక్క 40-50% మాత్రం రిజల్ట్ వస్తుంది. ఓకే అవి ఓకే సార్. వాడుకుంటూ ఫస్ట్ ఇయర్ అవి వాడుకుంటూ మనం వాడితే 100% ముందు సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ రిజల్ట్ రావడం జరుగుతుంది. ఒక క్వింటాల్ 2 ఓకే క్వింటాల్ ఓకే ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. ఓకే సార్. అది అవి వాడుతున్నారు అనగా మిమ్మల్ని వాళ్ళ చేత అప్రోచ్ చేపిస్తాను సార్. ఓకే సార్. ఓకే సార్. అంటే నాకు అంతగా ఇవి అగ్రి మీద నాకు అవగాహన లేదు సార్. మన బ్రహ్మేశ్ సార్ని పెట్టుకొని మీతో మాట్లాడిస్తాను. కొంచెం ఓకే వాళ్ళు సార్. కొంచెం అవగాహన కల్పిస్తే వాళ్ళ ఏరియా మొత్తం గనిసి వేస్తారు సార్. ఓకే సార్. మీకు అవి ఎప్పుడెప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది నేను మొత్తం మీకు పంపిస్తాను. వాటిని ఓకే చూసుకొని ఓకే మీరు సార్. ఫాలో చేయండి. ప్లస్ ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఎనీ టైం ఓకే మీకు ఓకే అందుబాటులో ఉంటాను. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజీవ్ గాంధీ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నెక్స్ట్ బ్రహ్మేశ్ సార్. శ్యామ్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గవర్నమెంట్ టీచర్, గ్రేట్ లీడర్ సార్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ తిరుపతి రెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా చక్కగా వివరించారు సార్. మంచి అగ్రికల్చర్ సంబంధించి ఆ ప్రోడక్ట్స్ మొత్తం కూడా ఒకటి ఓకే సార్. అనాలిసిస్ మొత్తం కూడా మీరు అన్ని టైప్ చేసి నీట్ గా చక్కగా ఇచ్చారు సార్. బాగా అన్ని స్క్రీన్ షాట్ చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ నేను వ్యవసాయదారుడు సార్. టీచర్ గా కాక మునుపు నేను ఒక వ్యవసాయదారుడిగా ఉన్నాను. ఓకే సార్. 4 ఎకరాల పొలం ఉండింది. అప్పుడు వరి పండించేవాడు సార్ ఎక్కువ నేను. ఓకే సార్. ఓకే. నాకు ఈ భలే ఇంట్రెస్ట్ సార్. నాకు ఈ వ్యవసాయం అంటేనే చాలా ఇంట్రెస్ట్ నాకు. అందుకని సార్. నాకు తెలిసిన కొంతమంది రైతులు ఉన్నారు, తెలిసిన రైతులు ఉన్నారు. ఓకే సార్. మనకి ఏదన్నా ఇటువంటిది మేలుకరమైన విషయం చెబుదాం అని చెప్పేసి నా ఆలోచనతో నేను బ్రహ్మయ్య సార్ని అనేక రకాలుగా అడిగాను నేను దీనికి సంబంధించి. ఓకే సార్ సార్. దీనికి ఓకే. సంబంధించి మన తిరుపతి రెడ్డి సార్ ఉన్నారు సార్, ఎక్సలెంట్, అతను బాగా చెప్తారు సార్ అని చెప్పి అన్నప్పుడు ఈ రోజు నేను 4:30కి లేచి కూర్చున్నాను సార్. ఇది జూమ్ ఓపెన్ చేసి ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు నేను మీరు అది తెలుసు. గ్రేట్ మేడం. లేదు సార్, ఎందుకంటే మీరు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే దాని మీద కొంచెం అవగాహన ఉంది కాబట్టి చెప్పగలిగారు. నేను అర్థం ఓకే చేసుకున్నాను, మొత్తం అర్థం చేసుకున్నాను. ఏది ఎంత ఏ పాలు పిచికారి చేసుకోవాలి, ఓకే. మొక్క అది ఏ విధంగా ఉంది అనేటువంటిది నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి రైతులు నేను చెప్పగలిగేటువంటి కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు. సో ఓకే. ఏదైనప్పుడు కూడా థ్యాంక్ యూ ఇప్పుడు సార్. చిన్న డౌట్ వస్తుంది సార్ నాకు. ఇప్పుడు కేవలం పొలాలే కాకుండా ఇప్పుడు మా ఇంట్లో పెరట్ ఉంది. ఆ పెరట్లో కొన్ని క్రోటన్స్ మొక్కలు ఉన్నాయి, తర్వాత ఎన్ని ఉన్నాయి కదా, వాటికి కూడా మనం ఈ వాడచ్చా? నెంబర్ 1 సార్. నేను ఇంట్లో ఆల్రెడీ వాడుతున్నాం మేము.
ఓకే ఓకే సార్. ఎలా వాడాలనేది కొద్దిగా చెప్తే నేను ఈ రాత్రే మా వదిన గారికి ఏంటంటే వాళ్ళు ఆమెకు భలే ఇంట్రెస్ట్ ఈ ఇంటి ముందు మొత్తం పెరడు వేసుకుంది. దానిలో అన్ని చెట్లు వేసుకుంది అనమాట. అన్ని చెట్లు అంటే చెట్లతో పాటు కొన్ని క్రోటన్స్ ఆ ఫ్లవర్స్ ఓకే మొక్కలు అయితేనేవి చాలా ఉన్నాయి. వీటికి వాడచ్చా లేదనేటువంటిది రాత్రి నేను ఆపేసి రాత్రి ఇచ్చాను. ఒక 5 కేజీ బ్యాగ్ ఇచ్చాను. ఓకే గ్రాన్యుల్స్ ఇచ్చేసాను, అగ్రి గ్రాన్యుల్స్. దానికి ఎలా వాడాలన్నటువంటిది అర్థం కాక నేను ఈ రోజు జూమ్ ఉంది వదిన, నేను ఓకే తెలుసుకొని చెప్తాను, అప్పుడే వాడొద్దని చెప్పాను సార్. ఆ చిన్న ఓకే డౌట్ ఏం క్లారిఫై. కాదు ఏం కాదు సార్. ఇప్పుడు పెరట్లో ఉన్న ప్రతి మొక్కకి వాడుకోవచ్చు. పూల మొక్కలకు కావచ్చు, పోతే ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న కూరగాయ మొక్కలు వేసుకున్నా కానీ, సార్ ఏమన్నా ఫ్రూట్స్ ఏమన్నా వేసినా కానీ ప్రతి దానికి మనం వాడుకోవచ్చు. దీనికి బెస్ట్ సార్ ఎగ్జాంపుల్ ఎక్కడంటే నేను అన్నంగిలో ఇచ్చున్నాను. ఆయన ఏంటంటే ఆయన ఒక ఆర్మీ ఎంప్లాయ్ అనమాట. అతను ఆర్మీలో చేస్తాడు. అతను ఏంటంటే ఇంటి దగ్గర ఇంటి ముందు చాలా ప్లేస్ వదులుకున్నాడు. వాళ్ళ మిస్సెస్ కి కొద్దిగా మొక్కలు అంటే బాగా బాగా ఇష్టం అనమాట. ఓకే ఓకే దానివల్ల వాళ్ళు వేసుకోవడం వల్ల మనం అన్నంగిలో వాడడం జరిగింది. అన్నంగి వాడడమే కాకుండా నేను కూడా ఇప్పుడు ఆల్రెడీ మా ఇంట్లో దాదాపు ఒక 20 చెట్లు దాకా ఉన్నాయి ఇంట్లో. నేను ఓకే ఇక్కడ ఓకే ఇక్కడ నేను ప్రతిదానికి అయ్యే వాడుతుంటాను. మన సార్ అగ్రి సార్ తప్ప ఏవి వాడను సార్. దాంతో పాటు మీరు ఏమన్నా కొద్ది పురుగు కానీ దోమపోటు ఎక్కువ వస్తుంది ఇంటి దగ్గర అంటే దోమపోటు ఎక్కువ వస్తుంది. ఓకే ఓకే ఆ దోమకి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు సార్ ఒక ట్యాంకీ పట్టింది అనుకోండి సార్. ట్యాంకీ కొట్టాల్సి వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్ 15 లీటర్లు ట్యాంకీ కొట్టాల్సి వస్తే దాంట్లో ఒక మూత మంది అగ్రి ఇది ఉంది కదా. ఇంట్లో వాడుకునే ఫ్లోర్ కింద ఉంది కదా. ఓకే ఓకే ఆ ఫ్లోర్ కింద ఒక మూత పోయింది. దాంట్లో ఒక మూత సార్ పోసి మళ్ళీ అగ్రి గోల్డ్ అగ్రి పొటక్ ఒకసారి ఆ రెండు కలిపి వాడండి. నెంబర్ 1 రిజల్ట్ వస్తుంది. ఓకే. ట్యాంక్ అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు 15 లీటర్ల ట్యాంక్ అది. అవును సార్, 15 లీటర్ల ట్యాంకు. దానికి ఒక 30 గ్రాములు ఇది ఏది అగ్రి పొటక్ ఒక 30 గ్రాములు, అగ్రి గోల్డ్ వచ్చి ఒక 10 గ్రామ్స్, ఆ, అదే లిక్విడ్ వచ్చేసరికి 1 మూత. ఇప్పుడు నేను గ్రాన్యూల్స్ తీసుకున్నాను సార్, రాత్రి తీసుకున్నాను. దాన్ని ఎట్ట వాడాలి? ఆ గ్రాన్యుల్స్ అనేది మనము ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ని మొక్కలు ఉన్నాయి. చిన్న మొక్కలు అయితేనేమో మొక్క మొదల్లో కాకుండా చుట్టుపక్కల ఉంటుంది కదా. ఆ ఓకే చుట్టుపక్కల అనేది చేతి చల్లుకోండి, ఏం కాదు. ఒక సార్ సార్ ఎగ్జాంపుల్ ఒక 20 గ్రామ్స్ అట్లా తీసుకొని మొక్క చల్లండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చి ఒకవేళ ఆ 20 గ్రామ్స్ వేసేసి మళ్ళీ మొక్కలని ఎండిపోవడం కానీ లేదా వాడిపోవడం జరిగిందంటే లేనిపోయింది. లేదు నేను సార్, చెప్పిన లేదు. ఆ, ఎందుకు అంటున్నాను 20 గ్రామ్స్ ఎందుకు అంటున్నాను అంటే సార్ సార్ పెద్ద మొక్కలకైతే 40 నుంచి 80 గ్రాములు చల్లుకోవచ్చు పెద్ద ఈ మొక్కలకి. క్రోటన్స్ నేను ఆల్రెడీ సార్ క్రోటన్స్ కూడా సార్, క్రోటన్స్ కూడా 20 గ్రామ్స్ ఏనా? అంతే సార్. ఓకే పె- పెద్ద మొక్కలకైతే 40 నుంచి 80 గ్రాములు. ఎందుకంటే మొత్తం మూలకి ఆల్రెడీ శ్రీగంధం ఉంది, 4 ఎకరాల శ్రీగంధము. మధ్యలో మామిడి మొక్కలు వేస్తున్నాం మేము. ఓకే వాటికి ఓకే మొత్తానికి మేము ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి వేస్తాను గ్రాన్యువల్స్. ఓకే అట్లా ఓకే ఓకే సార్. ఓకే సార్. మేము కూడా మొత్తం మీద వ్యవసాయం సార్ చేసేది. మొత్తం మీద ఆ ద్వారానికి కొంచెం దూరంగా డైరెక్ట్ గా వేయచ్చు, లేదా మన దూరంగా సార్ సీన్ సార్ అని చెప్పాడంటే కొంచెం మట్టిలో కలిపేసి ఆ మొక్క కొంచెం దూరంగా వేయండి సార్, సరిపోతుంది. కొద్దిగా ఒక 20 గ్రామ్స్ 10 గ్రామ్స్ సరిపోద్ది అన్నారు. అందుకని ఒక క్లారిఫికేషన్ కోసం మీకు ఫోన్ చేశాను సార్. ఓకే సార్. మట్టిలో కలుపుకోవచ్చు, లేదు ఒకవేళ మట్టి అంతా ఎందుకు అనుకుంటే డైరెక్ట్ వేసుకోవాలనుకుంటే ఒక 20 గ్రామ్స్ చాలు, ఎక్కువ కాకుండా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్యాంప్రసాద్ సార్. సో నెక్స్ట్ శ్రీనివాసరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. జిఎస్ సార్, సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. తిరుపతి రెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చాలా విలువైన సందేశాన్ని ఇచ్చారు సార్ ఇవాళ. కానీ నాకు ఒక ఓకే చిన్న సార్. డౌట్ సార్. నేను శనక్కి పోయిన సంవత్సరం 8 ఎకరాలకు వాడింది సార్. వెనక్కి 8 ఎకరాలకి ఆ, ఫస్ట్ నుంచి వాడితే వాడారా? బాగానే రిజల్ట్స్ సార్. ఫస్ట్ నుంచి వాడారా? ఫస్ట్ నుంచి అన్ని గ్రాన్యువల్స్ కాడి నుంచి అన్ని వాడాను సార్. ఉమ్, ఓకే. వాడిన తర్వాత సగం పంటలో ఉన్నప్పుడు మానస్ సార్ వచ్చారు. మానస్ సార్ వస్తే గ్రాన్యువల్స్ శనక్కి వేయబడలేదు అన్నాడు సార్. వేయబాకండి అన్నాడు. ఉమ్. కానీ నేనైతే వాడాను, బాగా రిజల్ట్స్ అయితే నాకు బాగానే వచ్చింది. సో చెనక్కే కాదు, ఇప్పుడు మన భూమి బాగుపడాలి, భూమి అనేది ఆ కెమికల్ నుంచి బాగుపడాలంటే ప్రతి దాంట్లో తగ్గుకోవచ్చు. మనం ఇప్పుడు దెబ్బలో ఎరువు ఎలాగైతే సార్ భూమి సపరేట్ కోసం వేస్తున్నామో అట్లా గ్రాన్యూల్స్ వేసుకోవచ్చు. ఓకే ఓకే. వాడాను, బాగా రిజల్ట్స్ అయితే నాకు బాగానే వచ్చింది సార్. 5 ఎకరాలు 5 క్వింటాలు 6 క్వింటాలు పడే చవిటి నెల 8 క్వింటాలు అయింది ఓకే గోల్డ్ సార్. వేస్తే. ఓకే.
అదే ఈ సంవత్సరం ఒక 20 ఎకరాలు ఉంది సార్ నాకు ఆ 20 ఓకే ఎకరాలకు సార్. వాడదామని చూస్తున్నాను. గ్రాన్యుల్స్ వేయాలా వద్దా అని పెద్ద సందేహం సార్ నాకు. గ్రాన్యుల్స్ అయితే వేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఆ చౌడు అనేది కంట్రోల్ అవుతుంది సార్. ముందు చౌడు అనేది కంట్రోల్ అవుతుంది ఉమ్, ఫస్ట్. ఉమ్, భూమి అనేది గుల్లవారి ఆ ఏరియా వస్తువు లోపల దిగడానికి మంచి స్కోప్ ఉంటుంది. మనం ఏదైతే ఇది వరకు కెమికల్ ప్రొడక్ట్ వాడామో అవి మొత్తం కూడా భూమిలో 30 నుంచి 40% కరగకుండా గట్టిపడి ఉంటాయి. అవి మొత్తం కూడా కరిగడానికి స్కోప్ ఉంది అనమాట. ఇది ఓకే. అది మన నేను భూమి ప్రతిదీ వాడాను సార్. అగ్రిమాస్ కాడ సార్. నుంచి జెల్, ఓకే అగ్రి జెల్ అన్ని వాడాను. 82 ఓకే యాజ్ గా వాడా మొత్తం. రిజల్ట్స్ అయితే బాగానే ఓకే ఉంది. ఈ సంవత్సరం మళ్ళీ అది గ్రాన్యుల్స్ వేద్దాం అనేది డౌట్ తోటి మీకు ఫోన్ చేశాను సార్. ఏం కాదు సార్, వేసుకోండి సార్. వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే అది సార్. వేయడం వల్ల అదే ముందు సార్, భూమి అదే ఒక్క భూమి డౌట్. బాగుపడుద్ది ఫస్ట్. ఓకే మన బాడీకి ఎట్లయితే ఫుడ్ ప్యాచ్ వేసుకుంటే మన బాడీలో విషం మొత్తం పోయిద్దో అట్లాగే ఈ గ్రాన్యూల్స్ వాడడం వల్ల భూమిలో ఉన్నటువంటి ఆ విషాన్ని మెల్లమెల్ల కరిగిస్తూ ఉంటుంది అనమాట. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అదే లేదు సార్, అందుకే సార్ అదే డౌట్ వచ్చి ఈ సంవత్సరం నేనే వేస్తున్నాను సార్. కౌలుకి ఇవ్వలేదు, ప్రతి సంవత్సరం కౌలుకి ఇస్తాను. ఓకే సార్. ఓకే ఈ సంవత్సరం వేద్దాం అనే ఉద్దేశంతో మీకు కాల్ చేశాను సార్. ఓకే, థ్యాంక్ మీకు యూ ఏం సార్. డౌట్ ఉన్నా ఏదన్నా నాకు పర్సనల్ గా కాల్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను తీసుకుంటాను సార్, నెంబర్ మాట్లాడతాను. తీసుకుని నేను కాల్ చేస్తాను సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. స్టార్టింగ్ నుంచి కాల్ చేస్తాను సార్. ప్రతిదీ ఎలా వాడాలనేది మిమ్మల్ని అడిగి చేస్తాను ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్ శ్రీనివాసరావు సార్. థ్యాంక్ యూ సార్, బ్రహ్మ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లోకేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. తిరుపతి సార్, అడ్మిట్ చేసుకోండి సార్. తిరుపతి రెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఇక్కడ మాది తిరుపతి సైడ్. ఇక్కడ ఆల్రెడీ పంటలు వేస్తున్నారు. ఇది మన పప్పాయ, టమోటా ఎక్కువ వేస్తారు సార్ ఇక్కడ రెగ్యులర్ గా మా సైడ్. ఓకే సార్. సో ఇది ఓకే ఏంటంటే సార్. ఈ పప్పాయ ఇప్పుడు కరెంట్ వేసేసిన దానికి కూడా ఇప్పుడు మనం ఏదైనా వాడొచ్చా? వాడచ్చు సార్, వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నారు గ్రాన్యువల్స్ పంట వేసే ముందు గ్రాన్యువల్స్ ని వరి పొలం అనుకోండి, వరి పొలంలో చల్లేసి మళ్ళీ పంట వరి నాటాలి అని అన్నారు కదా. తర్వాత ఇప్పుడు ఇది ఆల్రెడీ పప్పాయ నాటేశారు, టమోటా నాటేశారు కదా. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఎలా గ్రాన్యువల్స్ ని ఎలా యూజ్ చేయాలి సార్? ఇది ఏ విధంగా అంటే ఇప్పుడు యూరియా కానీ డిఏపి కానీ 2020 అదే 20-20-13 కానీ వాటిల్లో మనము ఇప్పుడు మామూలుగా ఇది గుంటి తోలుతాం కదా. అవును సార్. వాటర్ పెట్టే ముందు గుంటి తోలుతాం కదా మనము. ఆ అవును సార్. గుంటి తోలేటప్పుడు హలో సార్ ఆల్రెడీ వేస్తున్నారు సార్. పప్పాయ చెట్టు వేసి 2 months అయ్యింది, 1.5 month అయింది సార్. ఏం వేశారు? పప్పాయ వేసి పప్పాయ చెట్లు వేసి చెట్లు వేసి ఏం కాదు సార్. తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే మనము మళ్ళీ ఇప్పుడు గడ్డి మొలవకుండా ఉండడానికి మళ్ళీ మనం దుక్కు తింటాం కదా, మళ్ళీ గుంటికి తోలుతాం అవును కదా. సార్. అవును ఆ సార్. గుంటికి తోలినప్పుడు ఆ గుంటికి తోలిన తర్వాత మళ్ళీ మనము వాటర్ వేసేటప్పుడు యూరియా కానీ డిఏపి కానీ 20-20-13 ఇట్లా మందులు వేస్తాం కదా, ఎరువులు. అవును సార్. వాటిలో కలిపి మనం కనుక్కోవచ్చు సార్, ఏం కాదు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏదైతే వేస్తామో దాంతో కలిపి వేసుకోవచ్చు. కలిపి వేసుకోవచ్చు, ఏం కాదు. అగ్రి 82 వేయమంటారు, అగ్రి గ్రాన్యువల్స్ వేయమంటారు సార్? అగ్రి 82 ఖచ్చితంగా వేయండి. అగ్రి 82 అనేది ప్రతి దాంట్లో వేయండి సార్. అగ్రి 82 అనేది ప్రతి పంట ప్రతి దానికి వేసుకోవచ్చు. పురుగు మందులు కావచ్చు, పురుగు మందులు కానీ ఎరువులు కానీ ప్రతి దాంట్లో ఇది వాడుకోవచ్చు. అగ్రి 82 అనేది. అగ్రి గ్రాన్యువల్స్ అనేది మటుకు మందులు కలుపుకొని వేసుకోండి సార్. సార్ మ్యూట్ పడింది సార్. అదే సార్, మ్యూట్ పడింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్కువ టమోటా కూడా వేశారు. టమోటా మా సైడ్ ఎక్కువ వస్తుంది, మదనపల్లి సైడ్ టమోటా ఎక్కువ ఉంది. సో అక్కడ టమోటాకు మటుకు పూతకు వస్తుంది. పూతకు వచ్చే ముందు మటుకు అగ్రి మాస్, అగ్రి పొటకి 2 కలిపి వాడించండి. ఓకే. పూతకు వచ్చే ముందు, పూత వచ్చిన తర్వాత కాయ తయారైన తర్వాత మళ్ళీ ఒక టిప్పు అగ్రి నానోటెక్, అగ్రి మాస్ వాడియండి. ఓకే, అగ్రి నానోటెక్, అగ్రి మాస్. ఓకే సార్, నోట్ చేస్తున్నాను. సో నేను వేపిస్తాను సార్. తెలిసిన వాళ్ళు రైతులు ఉన్నారు, వాళ్ళు వేపిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మహేష్ సార్, ఒకసారి అడ్మిట్ చేసుకోండి సార్. తిరుపతి మహేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. తిరుపతి రెడ్డి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ సార్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు లోకేష్ సార్ మాట్లాడారు కదా,
సార్ డౌటే నాకు కూడా కొంచెం డౌట్ ఉంది సార్. ఇప్పుడు అగ్రి 82 అనేది మనము పిచికారి చేయాలన్నారు కదా సార్, ఆకుకి అలాగే అవును పట్టుకుని ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు. అవును సార్ అవును సార్ ఇప్పుడు ఈ ఫర్టిలైజర్స్ నుంచి తెచ్చిన ఆ లిక్విడ్ ఐటమ్స్ దాంట్లో మిక్స్ చేసి స్ప్రే చేయాలా, లేదు అది తనిగా మనకు మన ఈ విస్టేజ్ ప్రోడక్ట్స్ తనిగా ప్లస్ అగ్రి మన ఈ ఫర్టిలైజర్స్ నుంచి తెచ్చినవి తనిగా స్ప్రే చేయాల్సి వస్తుందా సార్? లేదు సార్, మొత్తం అగ్రిగేటెడ్ అనేది వాటిలో కలిపేసి మనం చల్లుకోవచ్చు సార్. అంటే స్ప్రే వాటితోనే కూడా మిక్స్ మొత్తం చేసుకొని మనం ట్యాంక్ లోనే స్ప్రే చేయాల్సి వేసుకోవచ్చు. వస్తుంది. అవును సార్ అవును. ఓకే సార్, మనం అదే ఈ సార్ మందు స్మాల్ ఎలా అయితే డౌట్ ఉంది. కలుపుకుంటామో మేము అదే విధంగా కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. సార్ అదే వాటితో మిక్స్ డోస్ చేసుకొని అనేది ఏదైనా సరే వాటితో మిక్స్ చేసుకొని మన ప్రోడక్ట్స్ ను యూజ్ చేసుకోవచ్చు. అవును సార్ అవును సార్ అవునవును. దాంతో ఓకే పాటు సార్, ఓకే ఇంకొక విషయం ఏంటంటే సార్, దాంతో పాటు మన అగ్రి పొటక్ నానటెక్ ఉంది కదా, సార్. అవి కూడా పురుగు మందులు కలిపి కొట్టుకోవచ్చు మనము. ఓకే, ఏదైనా సరే మన ప్రోడక్ట్ అనేది వాటితో మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఏమన్నా కాదు సార్, ఓన్లీ అగ్రి 82, అగ్రి పొటక్, నానోటెక్ ఓకే, అగ్రి ఇవి 82 మాత్రమే. నాని ఆ తర్వాత ప్రొటెక్ట్, ఆ 3 మాత్రమే. ఆ మూడు కూడా మిగతావి సార్. మిగతావి విడివిడి కొట్టుకోవాల్సిందే సార్. అవి అదే మా బావ సపరేట్ గా వాళ్ళకి తిరుపతిలో 15 ఎకరాల భూమి ఉంది సార్. అది వాళ్ళు డౌట్ అడిగారు అన్నమాట, ఇవి తనిగా స్ప్రే చేసుకోవాలా ప్లస్ మళ్ళీ మీ ప్రొడక్ట్స్ తనిగా స్ప్రే చేసుకోవాలి, వీటిలో మిక్స్ చేసి చేసుకోవాలా అనేది డౌట్ అడిగారు సార్ నాకు. ఓకే సార్. కాకపోతే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, అదే గడ్డి మందు దాని వల్ల కొడతాం కదా, గడ్డి మందు కొడతాం కదా సార్ మనము, అవును గడ్డి సార్, మందు. ఆ గడ్డి అవును మందులు సార్. అనేది అగ్రి పొటక్, నానోటెక్ కలపకూడదు, అగ్రి 82 కలుపుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ ఓకే సార్, సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మహేష్ సార్, థ్యాంక్ యూ వ్యాలిడ్ క్వశ్చన్ గారు. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. సాయి సార్, గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సాయి సార్, బాబురావు సార్ టీం. సాయి సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. తిరుపతి రెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకి మిరప పంటకు సంబంధించి స్టేజ్ 1 ఇచ్చారు, స్టేజ్ 2 నుంచి క్లియర్గా ఇవ్వలేదు సార్. ఎందుకంటే మా సైడ్ మొత్తం మిరప పంట మీద ఎక్కువ ఆధారపడతారు సార్. ఏ సార్, పల్నాడా సార్ మంది? అవునవును సార్, ఓకే సార్. ఓకే నర్సాపేట సైడు. అయితే ఓకే నాకు సార్. ఇంకో ఓకే డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు వరి పంటది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. మనకి స్టేజ్ 1లో అగ్రి గ్రాన్యులర్స్ 5 kgs, ఆక్వాజల్ 1 kg, 82, 150 ml ఇచ్చినారు అవును ఎకరానికి. సార్ అయితే అవును సార్. మనది ఫస్ట్ స్టార్టింగ్ 100% వాడొద్దు అని అంటారు కదా సార్. ఒక 20% 30% మంది వాడుతూ అది 70% వాడాలి 1 year వరకు అని చెప్తున్నారు. అవును, ఇది అంటే ఈ డోస్ ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఇప్పుడు స్టార్టింగ్ మనము మందు చల్లుకుంటాం కదా భూమిలో, అవును సార్. ఆ చల్లుకున్నప్పుడు ఈ కలుపుకోవాలి, దాంట్లో కలుపుకొని చల్లుకోవాలి. అదే సార్, దాన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను అనేది ఈ 5 kgs అంతే 5 సార్. kgs వేయాలా, లేదంటే దీనిలో 20% నేను తీసుకోవాలా అనేది డౌట్. లేదు సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఇప్పుడు ఒక ఒక 50 కేజీలు యూరియా బస్తా ఉంది ఎగ్జాంపుల్. ఆ 50 కేజీల బస్తా ఒక ఎకరానికి వెళ్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్. దాంట్లో నుంచి సార్ ఒక 5 కేజీలు మాత్రం యూరియాలో 5 కేజీలు తీసి పక్క పెట్టుకొని మందు కలుపుకోండి. ఓకే అట్లా. అర్థమైంది సార్. అదే ఆ మిరప పంటకు సంబంధించి ఓన్లీ తోట నాటడానికి ముందు ఏవైతే ఇచ్చారో అంతవరకు ఇచ్చారు. ఎదుగుదల దశ కానీ దాని తర్వాత ఏమైనా. సరే సార్, ఎదుగుదల దశ అంటే 30 నుంచి 40 రోజులు ఎదుగుదల. అప్పుడు ఏం అవును చేస్తామంటే సార్. అగ్రి యూనిట్ లిక్విడ్ ఒక 30 నుంచి 45 గ్రామ్స్, ప్లస్ అగ్రి గోల్డ్ ఒక ఓకే 20 గ్రామ్స్, అగ్రి 82 10 గ్రాములు. ఓకే అది. అంటే ఇప్పుడు మనకి 3 స్టేజ్ల్లో వేయమని ఇచ్చారు సార్ మీరు మామూలుగా. అవును సార్ అవును. అంటే అంటే ఇప్పుడు మెయిన్ స్టేజ్ ఇచ్చాను నేను. అవును, ఓన్లీ 3 స్టేజ్ ఇచ్చారు. ఇప్పుడు మిరప పంటకు ఉందంటే మినిమం వారానికి 4 సార్లు కొడతారు సార్. 2 నుంచి 3 సార్లు ఈజీగా కొడతారు అవును సార్ మిరప అవును. పంటకి. మరి అవును. అట్లన్నప్పుడు ప్రతిసారి మనం యాడ్ చేయాల్సిందే కదా మంది ఆ పురుగు మందుతో పాటు. ఇప్పుడు మన పురుగు మందు కొట్టే ప్రతిసారి మనం యాడ్ చేసిన అవసరం లేదు. ఓకే మన ఓకే ఓన్లీ గ్రోత్ ప్రమోటర్ సార్, మన అన్ని గ్రోత్ రావడానికి, పూత పిందె అనేది బాగా రావడానికి, కాయ సైనింగ్ రావడానికి, వాటికి మాత్రమే. పురుగు మందులు మనకి లేవు అసలు. పురుగు పురుగు మందులు లేవు, మందుకి లేవు. ఫర్టిలైజర్ లేవు మన దాంట్లో. ఓన్లీ గ్రోత్ ఓకే ప్రమోటర్స్ మాత్రం మనకి. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ సాయి సార్. సార్ నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. శ్రీహరి సార్, గుడ్ మార్నింగ్, మదనపల్లి. సార్ అడ్మిట్ చేసుకోండి సార్.
సార్ గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్, గుడ్ మార్నింగ్ తిరుపతి రెడ్డి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఒక స్మాల్ డౌట్ సార్. సార్ ఇప్పుడు ఓకే టమోటా మా సైడ్ టమోటా ఎక్కువ వేస్తారు సార్. టమోటా వేసి 26 days అయిపోయింది సార్. ఓకే సార్. ఇప్పుడు వాటర్ ఏ అనేది స్టేజ్లో ఉంది ఇప్పుడు? ఇప్పుడు గ్రోత్ లేదు సార్ ఎక్కువ చెట్టు. గ్రోత్ అంటే వాటర్ ఏమైనా తక్కువ ఉన్నాయా? వాటర్ ఫస్ట్ లో బాగున్నాయి, ఇప్పుడు తగ్గుతా వచ్చాయి. మనం ఏమన్నా వాడితే వాటిని తట్టుకుంటాయి అనేసి ఒక రైతు అడిగాడు. ఓకే సార్. 26 days అయిపోయింది. గ్రాన్యువల్స్ మనం వాడడానికి ఉందా సార్ ఇప్పుడు? వాటర్ ఉన్నప్పుడు మాత్రమే వాడాలి సార్ మనకి. వాటర్ అయితే ఒక తడి సార్ పెట్టిన తర్వాత మాత్రం మనం వాడాలి. ఇప్పుడు ఏది వాడితే బెటర్ అనేసి అడిగాడు సార్ ఆయన. మన గ్రాన్యువల్స్ ఏమైనా వాడచ్చా లేకపోతే లేదా? వాటర్ అయితే తగ్గాయి అన్నాడు సార్. బోరు కొట్టడం ఆపింది, తగ్గాయి వాటర్. ముందు ఫుల్గా ఉన్నాయి, ఓకే. ఇప్పుడు సఫిషియెంట్ వాటర్ లేదండి సార్. ఇప్పుడు ప్రజెంట్ మంది 20-25 రోజులు అవుతుందా వేసి? 26 రోజులు అవుతుంది సార్ కరెక్ట్ గా. 26 రోజులు అవుతుంది కాబట్టి దానికి అగ్రి యూమిక్ లిక్విడ్, అగ్రి పొటెక్, అగ్రి 82. అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82, అగ్రి అగ్రి యూమిక్ లిక్విడ్ ఉంది కదా, అవును సార్. గ్రాన్యూల్స్ లిక్విడ్. ఓకే అది సార్. అది వచ్చేసి 15 లీటర్ల ట్యాంకులు. ఎలాగంటే 45 ml లిక్విడ్ ఉంది కదా, ఓకే అగ్రి సార్. యూమిక్ లిక్విడ్. ఓకే సార్. అది ఒక 45 ml. ఇది వచ్చి 30 grams అగ్రి పొటెక్. ఓకే సార్. ఇది 10 ml మాత్రం అగ్రి 82. ఓకే సార్. ఇవి ఒకసారి వాడి స్ప్రే చేయండి. వాటర్ పెట్టాక మాత్రం వాడండి సార్ ఇది. ఓకే సార్. ఇది ఆ రైతు దగ్గర నుంచి మీకు కాల్ చేస్తాను, మీ నెంబర్ తీసుకోండి సార్. అలాగే ఓకే ఇంకో రైతు వచ్చేసి అంతే సైజ్ రావడం లేదు అన్నారు సార్. వాటర్ ఉన్నాయి, 40 days అయింది చెట్లు వేసి. 40 days అవుతుంది. పూత పిండి ఇదేనా రావడం సార్? లేదు. మరి దీనికి సంబంధించిన మొత్తం టమోటానేనా? ఇది వేరే టమాటోనే సార్. టమోటానే. అవును సార్. ఏం కాదు సార్. పూతనే మామూలు సామాన్యంగా 45 నుంచి 60 రోజుల మధ్యలో వస్తుంటది ఎక్కువ ఓకే సార్. టమోటా కానీ ఓకే. ప్రతిదానికి. ఆ ఓకే సమయంలో సార్. మనం వాడాల్సింది ఏంటంటే ఆ ఫ్రూట్ ఫంక్షన్ వచ్చేటప్పుడు అగ్రి గోల్డ్ వాడండి. అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్, అగ్రి 82. ఓకే సార్. ఓకే సార్. ఈ 3 వాడండి సరిపోయింది. ఓకే సార్. బొప్పాయిలో కూడా పూత రాలిపోతుండేది వాడాలి సార్. బొప్పాయిలో బొప్పాయి ఇప్పుడు కాపు లేదు కదా సార్, ఇప్పుడు అంతా అయిపోయింది కదా. లేదు సార్. ఇక్కడ వచ్చేసి 52 days చెట్లు ఉన్నాయి, పూత రాలిపోతుంది. పూత 50 రాలిపోతుందా? పూత ఒకసారి దానికి ఏం రాలిపోతుంది చేస్తారంటే అగ్రి యూమిక్ లిక్విడ్, అగ్రి లిక్విడ్, అగ్రి మాస్, అగ్రి 82 ఈ 3 కలిపి కొట్టండి సార్. ఓకే ఒక సార్. టిప్ పెట్టాక మళ్ళీ వెంటనే ఒక వారం రోజుల్లో మళ్ళీ ఓకే. అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్ వాడేయండి. ఓకే సార్. ఈ గ్రాన్యువల్స్ ఇద్దామనేసి వీళ్ళని అడిగాం సార్. ఈ ముగ్గురు రైతులు చెప్పారు నిన్న. ఓకే వాళ్ళ సార్. దగ్గరికి వెళ్ళి మీకు కాల్ చేస్తాను సార్. ఓకే సార్. ఓకే సార్. నాకు అగ్రి ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ లేక సరేలేని వచ్చేసాను. ఓకే సార్. ఓకే ఓకే మీకు కాల్ చేస్తాను సార్ అక్కడికి వెళ్ళి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. ప్రభుత్వ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అన్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్, తిరుపతి రెడ్డి సార్, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మీరు అగ్రి దానికి సంబంధించింది ఈరోజు చాలా చక్కగా మాకు వివరించారు సార్. ఏ ప్రోడక్ట్ ఎట్లా ఉపయోగించాలి అని చెప్పేసి. సో నేనైతే ఇంతవరకు అగ్రి ప్రోడక్ట్కి సంబంధించింది రైతుల చేత ఎవరి చేత వాడించలేదు సార్. మన లైఫ్ లైనర్స్ ఇద్దరైతే ఈ 2-3 నెలల్లో మన దగ్గర యాడ్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళకి పొలాలు ఉన్నాయి, మన వరి, మిరప, జామాయిలు అట్లా వాడిస్తారు సార్, అట్లా వేస్తారు. సో వాళ్ళకి ఈ రోజు మీరు చెప్పిన దాని ప్రకారం సజెషన్ చేసి మన అప్లైనర్ బ్రహ్మయ్య సార్తో వాళ్ళకి వాడించాలని చెప్పేసి నేనైతే పూర్తిగా ఈరోజు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అవగాహన చేసుకున్నాను సార్. ఇది వాళ్ళు ఎలా పొలాలు వేస్తున్నారు కాబట్టి వాళ్ళ చేత ఇలా వాడిస్తాం, ఒక ఎకరాకు వాడిస్తే మంచి రిజల్ట్ అని పొందుతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సార్. కంపల్సరీగా ఇది వాడిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రభు కుమారి మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ యూ శ్రీనివాసరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. పద్మనాభన్ శ్రీనివాసరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. తిరుపతి రెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లేడీస్ అందరూ పేరు పేరు ధన్యవాదాలు సార్. ఈరోజు అగ్రికల్చర్ ప్రోడక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. అందరూ కూడా ఏ విధంగా వాడుకోవాలి అలా నాలెడ్జ్ ఇస్తున్నారు సార్. అలాగే
అగ్రి 82 ఉంది సార్. మనకి పెద్ద ట్యాంకర్లు ఉంటాయి సార్ మామూలుగా ట్రాక్టర్ మీద. దానికి ఓకే హాఫ్ మేడం. లీటర్ సరిపోద్దా, లేకపోతే ఇంకేదన్నా డోసు ఎక్కువ ఇవ్వాలి సార్? అవి అవి 4 ఎకరాలకి అట్లా వస్తాయి సార్. అది ట్రాక్టర్ ట్యాంక్ అనేది మాకు కూడా ఉంది. ట్రాక్టర్ ట్యాంక్ అనేది దానికి హాఫ్ సరిపోయింది సార్. హాఫ్ లీటర్ సరిపోతుంది. సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఆ విషయం కోసం కొంచెం మీది ఫోన్ నెంబర్ కూడా మాకు ఇప్పుడు చెప్తారా, లేకపోతే ఎట్లా వాట్సాప్లో పెడతారా సార్? ఇప్పుడు సార్ చెప్తారు నెంబర్. మీకు డౌట్ వచ్చినప్పుడు సార్ని అడగండి, ఇస్తారు. బ్రహ్మేష్ సార్ దగ్గర ఉంది సార్? బ్రహ్మయ్య సార్ దగ్గర ఉంది. ఒకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్. థ్యాంక్ యూ. సో లాస్ట్ Thank వన్ you. అనుష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. తిరుపతి రెడ్డి సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. సో మీరు చెప్పిన బాగా అర్థమైంది సార్. ఇంకో విషయం ఏంటంటే ఇవి అసలు ఎలా పనిచేస్తాయా ఏంటా అని చెప్పేసి నేను ఈ సంవత్సరం అదే లాస్ట్ ఇయర్ మా పొలానికి సార్ పొగాకేసాము. ఓకే మేడం. పొగాకేస్తే దానిలో ఒక అదే హాఫ్ పొలం అంటారు కదా, అరెకరా. 6 ఎకరా. అవును మేడం. ఒక అరెకరాకి వేసి చూద్దాం నాన్న ఇవేంత బాగున్నాయి అంటున్నారు అని చెప్పేసి అన్నప్పుడు మా నాన్న అన్నాడు, వద్దమ్మా అవేంది మందులు కొత్తగా ఉన్నాయి, మళ్ళీ ఎలా ఉంటాయో ఏందో అని అంటే, అందుకే నేను అరెకరాకి వేయమంటున్నాను, అసలు రిజల్ట్ తెలిసిద్ది కదా మనకి, బాగున్నాయి అంటున్నారు, దిగుబడి రాబడి బాగుందంట అంటే అప్పుడు ఒక డెమో చూపించాను సార్, మన ఆకుబజల్లు డెమో. ఓకే మేడం. ఆకుబజల్లు డెమో చూసినప్పుడు మా నాన్న షాక్ అయ్యి 6 ఎకరాలకి వేసాడు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్ మేడం. 6 ఎకరాలకి. అది కూడా మాకు ఊరు ముందే సార్ చేను, అంటే ఊరు వాళ్ళందరికి కనిపిస్తా ఉంటది అనమాట చేను. ఓకే మా మేడం. నాన్న ఒకటే అమ్మ, మనం ఎక్కడో పొలంలో లాస్ట్ లో వేసే కంటే అదే అందరు చూసే ప్రదేశంలో వేసామంటే అది గ్రోత్ బాగా వచ్చిందంటే మన ఊరోళ్ళు కూడా అందరు మంచిగా అడుగుతారు, మనం ఊరు ముందు ఉన్న పొలానికి వేద్దామని చెప్పేసి ఊరు ముందు పొలానికే ఒక 2 ఎకరాలకి వేసాము సార్. ఓకే మేడం. ఓకే. అసలు ఆ థాట్ ఎలా వచ్చిందంటే, ఈ ఆకు కొట్టే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎగిరి చెట్లు మరి కిందకి వంచి మరి ఆకులు కొట్టారు సార్. అంత పెద్ద చెట్టు అయింది. ఆకు కూడా చాలా ఎక్కువగా అయిందనమాట. అందరికి ఓకే. 8 కొట్లు పడ్డాయి. మామూలుగా అయితే 8 కొట్లే పడతాయి. అవును మేడం. కానీ అవును. మాత్రం మంది ఎక్స్ట్రా వచ్చి కదా ఒక కొట్టు. మాకు 12 కొట్లు అయింది సార్. ఓ వెరీ గుడ్, సూపర్ మేడం, సూపర్. అందరికి లాస్ట్ 4 కొట్లు మాడాకు వచ్చింది. లాస్ట్ 3 కొట్లు అని 2 కొట్లు అని. అవును. కానీ మాకు ఒక్క కొట్టు కూడా మాడాకు రాలేదు. ఓ సూపర్ మేడం, మంచి రిజల్ట్ తీసుకున్నారు. ఆ, 10 మంది చేయండి మేడం. అది కూడా కాక అందరూ ఏసీలో పెట్టుకున్నారు. కలర్ చేంజ్ అయిద్దని ఏసీలో పెడతారు కదా. అవును మేడం. అవును. కానీ మాది మట్టుకు ఏసీలో పెట్టలేదు సార్. మాది ఇప్పటికీ కష్టంలోనే అలానే ఉంది. ఓకే. ఓకే, సూపర్ మేడం. చాలా బాగుంది. నేను అంటే భూమి దున్నినప్పుడే గ్రాన్యువల్స్, ఆక్వా జెల్లు అవి వాడిచ్చాను ఫస్ట్. ఏది డిఏపి తోటి. ఓకే మేడం. ఓకే. తర్వాత మధ్యలో ఇలా పెయిన్ బంక్ అలా వస్తుందమ్మా అని అంటే బయట మందులు మామూలుగా కింగ్ డాక్స్ ఇవి ఉంటాయి కదా సార్, పురుగు అవును మందులు, మేడం. అవును. వాటితో కలిపి నేను 82 ప్రొటెక్ట్ ఇవి వాడించాను. ఇవి వాడితే నెక్స్ట్ ఏం చేస్తారంటే మేడం, దాంతో పాటు ఈ ఈ అట్లా వచ్చినప్పుడు మనది ఫ్లోర్ క్యాన్ ఉంది కదా, ఆ ఫ్లోర్ క్యాన్ ఒక మూత పోయింది ట్యాంకీలో. 15 లీటర్ ట్యాంక్ ఒక మూత. అంటే 15 లీటర్లు కాదు సార్, మనం ఏంటంటే ట్రాక్టర్ తో ట్యాంక్, అర ట్యాంక్ అలా కొట్టిస్తాము. ఓకే. ఓకే. అలా కొట్టించినప్పుడు ఏం చేస్తారంటే ఆఫ్ పోయింది మేడం. ఓకే. ట్రాక్టర్ ట్యాంక్ పెద్దదైతే ఆఫ్ పోయింది. 82 కూడా అలాగే వేసాను సార్. 4 ఎకరాలకి హాఫ్, అదే 50 ml, మనకి 100 ml. సేమ్ అగ్రి 82 ఎలా అయితే వాడతారో మన అగ్రి ఇది కూడా అలాగే వాడండి చాలు. ఓకే. ఓకే. ఒక ఎకరానికేమో సవిటి నేలకు కూడా వేయించారు సార్. బానే ఉంది అది కూడా. అంటే అంత గ్రోత్ ఏం రాలేదు కానీ సౌంట్ నేల కదా, ఫస్ట్ టైం కదా, అది ఒక రకంగా బాగానే వచ్చింది, పర్వాలేదు. ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ వాడండి, సేమ్ రిజల్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ టైం కూడా వాడిద్దామని ఆలోచనలో ఉన్నాను సార్. మిమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతాను.
అంటే ఖచ్చితంగా మేడం. మంది ఒక్కసారిగా ఈ భూమిలో వేసినప్పుడు ఒక్కసారిగా రిజల్ట్ రావాలంటే రాదు సార్. ఎందుకంటే ఇప్పుడు మన ఫుడ్ సప్లిమెంటరీ ఎలాగో మన బాడీకి అంతే సేమ్ అంతే మేడం. సేమ్ భూమి కూడా అంతే కదా సార్. అవును మేడం. అది భూమి కూడా కొంతకాలం అనేది ఇప్పుడు దాకా బయట మందులు తీసుకుంది. ఇప్పుడు మన ఈ అవును పట్టడానికి కూడా కొంచెం టైం పట్టింది. అవును మేడం. అవును. అది నాకు బాగా అవగాహన వచ్చింది సార్. చాలా నీట్ గా ఓకే చెప్పారు. ఇప్పుడు ఈ ఇయర్ వేసేటప్పుడు ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతాను సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ. లీడర్స్కి ఎవరన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే సార్ హ్యాండ్ రైజ్ చేయండి. ఇందాక యూసఫ్ సార్ ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సో సార్ అంటున్నాడు. ఓకే, లీడర్స్కి ఎవరన్నా ఉంటే జస్ట్ 3 minutes మాత్రం ఉంది. ఎవరన్నా ఏదన్నా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే క్లోజ్ చేద్దాం.